ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడదామా? దయచేసి అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి అమ్మా. దేవుని వాక్యమును మనము చదివిన తర్వాత అప్పుడు మనము దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత అప్పుడు మనము కూర్చుందాము. ఈ రాత్రి ప్రేమతో ఆహ్వానించిన మరి పాస్టర్ అబ్రహాం గారికి, వారి కుటుంబానికి, వారి ప్రియమైన సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఇక్కడున్న దైవజనులందరికీ కూడా మరి ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న పాస్టర్ శ్యామ్ గారికి, మరి దేవుని ఆరాధనలో నడిపించిన మరి పాస్టర్ నహూం గారికి, అలానే పాస్టర్ ప్రసంగ్ గారికి, అలానే దిగమర్లో సేవ చేస్తున్న పాస్టర్ మార్క్ గారికి, అలానే స్వార్థికుడిగా ఉన్న సోదరుడు ఫిలిప్ గారికి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ప్రియమైన గ్రామస్తులకు, ఇక్కడున్న సంఘమునకు కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఈ నూతన సంవత్సరంలో ప్రభు మీ అందరినీ కాచి కాపాడును గాక. ఎందుకంటే మనమున్న ఈ కాలము, మనమున్న ఈ సమయము నిజంగా భయంకరమైన సమయమై ఉన్నది. దేవుని ఉగ్రతలు కుమ్మరించబడుతున్న సమయమై ఉన్నది. కానీ దేవుని కృప వలన మనందరినీ దేవుడు కాచి కాపాడి ఈ రాత్రి సజీలకులో ఉంచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెందునుగాక. మన కరోనాతో ఎంతో మంది చనిపోయారు. ఎంతో మంది రోజు యాక్సిడెంట్ల ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. వివిధ రోగాల, వ్యాధుల ద్వారా ఎంతో మంది చనిపోతున్నారు. కానీ దేవుడు మనని ఆయన తన కృప వలన, ఆయన తన యొక్క దయ వలన మనని కాచి కాపాడకుండా వచ్చాడు. అందుకే ప్రభువుకి మహిమ కలుగును గాక. మరి రాత్రి ఈ 2021 సంవత్సరంలో మరి ఈ విధముగా జనవరి 15వ తారీఖున ఇక్కడ సువార్త కూడిక ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం 2020లో జనవరిలోనే 2 రోజులు సువార్త కూడికలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా నేనే ప్రసంగికుడిగా ఉన్నాను. మరలా దేవుడు కృపిచ్చి మరొకసారి మీ గ్రామాన్ని దర్శించడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. అందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. ఏ జోసఫ్ సౌండ్ పెట్టు. మరి ఈ రాత్రి ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మీ అందరినీ నిజంగా చూడడం చాలా సంతోషంగా ఉంది. కానీ దినములు మాత్రం సంతోషంగా లేవు. దినములు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దుర్దినములలో మనం ఉన్నాము. అందుకే బైబిల్ ఒక మాట ఉంటుంది, దుర్దినములు రాకమునిపే నీ సృష్టికర్తను నువ్వు స్మరణ చేసుకున్నాము అని. ఈ రాత్రి అందుకే మనం ఇక్కడికి వచ్చున్నాం. ఎందుకంటే ఆల్రెడీ దుర్దినములు మొదలయ్యాయి. పౌలు గారు చెప్పినట్టు దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించినట్లు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాడు ఆయన. ఈ రాత్రి మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాం. సద్వినియోగం చేసుకోవడం అంటే డబ్బు సంపాదించడం కాదు, ఆస్తులు పెంచుకోవడం కాదు. సద్వినియోగం చేసుకోవడం అంటే మన సృష్టికర్తను మనం స్మరణ చేసుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను పొందుకోవడం అయి ఉన్నది. అందుకే ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుడు మరొకసారి మన అందరికీ కృపిచ్చాడు. దేవునికి మహిమ కలుగును కాక. మరి రాత్రి మనం దేవుని యొక్క వాక్యములోనికి వెళ్దాం. మరి ఇది సువార్త కూడిక కాబట్టి నేను సువార్తగానే వెళ్ళవలసి ఉన్నది. మనమందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి యోనా గ్రంథం చెప్పలేగా పోయిన సంవత్సరం దినాలు చెప్పింది. ఓకే, యోనా గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో నుండి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు నేను నోవాహు దినాల గురించి మాట్లాడాను. నోవాహు దినాలు అవి తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు, నారు నాడుచు, అమ్ముచు, కొనుచు, ఇల్లు కట్టుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను.
కానీ ఓడలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఖచ్చితం అది. ఆ ఓడలోనికి మిమ్మల్ని ఆహ్వానించినాం పోయిన సంవత్సరం మార్చిలో. ఏం జరిగిందో మీరు చూశారు. ఈసారి ఏమవుతుందో చూద్దాం 2021లో. ఖచ్చితం అది. అందుకే వాక్యం జాగ్రత్తగా విందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుందాం. యెహోవా వాక్కు అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినేవె పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినేవె మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవునని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను లేచి రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులుకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగో భాగమునకు పోయి పడుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడవారు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకొచ్చెను. కాబట్టి వారు అతన్ని చూచి, ఎవరిని బట్టి కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నువ్వెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమని అనగా అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చినట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాన్ అధికమవుచున్నది, సముద్రం మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా, నన్ను బట్టే గొప్ప తుఫాను మీ మీదకి వచ్చేనని నాకు తెలుసున్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను తరికి తెచ్చుటకు తెడ్లను బహు బలముగా వేసిరి గాని గాలి తమకెదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసిదివి, ఈ మనుష్యుని బట్టి మమ్మల్ని లయము చేయకుందువు కాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. అది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలర్పించి మ్రొక్కుబడులు చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించుండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయమైన దేవానికి స్తోత్రములు తండ్రి. మరొకసారి రాత్రిని రక్తము క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ ప్రాంతానికి 2020లో మేము వచ్చి ఉన్నాము. జనవరిలో మరలా ఇప్పుడు 2021లో మరలా జనవరిలో మేము ఇక్కడికి వస్తున్నాము. ఎందుకు అంటే
ఇంకా నీ కృపా ద్వారాలు తెరబడి ఉన్నది కాబట్టి నీవే నీ పిల్లలను ఆకర్షించుకొని ఎలాగైనా వారు ఆ ఓడలోనికి రావాలనని, రక్షణ పొందుకొనవలనని, వాళ్ళ జీవితాలన్నీ కనిపించుకొనవలనని, వాళ్ళు కృత జన్మ పొందుకొనవలనని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ రాత్రి కూడా అదే ప్రయత్నముతో, అదే భారముతో నీ సేవకుడు అబ్రహాం ఇక్కడ కూటాన్ని ఏర్పాటు చేశాడు. తాను తెలుసుకున్న సత్యమును ఎలాగైనా ఈ ప్రాంత ప్రజలకు తెలియచేయాలని, ఎలాగైనా వీరికి హెచ్చరిక చెయ్యాలని ప్రభువా ఈ రాత్రి అందుకే ఈ కూటమి ఏర్పాటు చేశాడు. ఓ తండ్రి, మేము చూస్తున్నాం ఈ కాలం ఎంత భయంకరంగా ఉన్నదో. సైంటిస్టులు చేతులెత్తేశారు, డాక్టర్లు చేతులెత్తేశారు, ఎవ్వరు కూడా, ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. ప్రభువా, ప్రపంచంలో అగ్రదేశముగా, అత్యాధునికమైన టెక్నాలజీ కలిగిన దేశముగా అమెరికా లాంటి దేశమే ఏమీ చేయలేని స్థితిలో ఉండి మరణిస్తుంటే కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. మాకు అర్థమైపోయినది మమ్మల్ని కాపాడేది ప్రపంచంలో ఏది లేదనిగా. సైన్స్ మమ్మల్ని కాపాడలేదు. ఓ పోయిన సంవత్సరం నువ్వు మాట్లాడినావు ప్రభువా, సైన్స్ మమ్మల్ని కాపాడలేదని, దేవుని ఉగ్రత నుండి ఏది కాపాడలేదని. ఖచ్చితంగా అదే రుజువు చేశావు కూడా ప్రభువా. అందుకే ఈ రాత్రి ఈ గ్రామాన్ని నువ్వు మరొక్కసారి దర్శించు దేవా. ఇంకా నీ పిల్లలు ఎవరైతే పాపమును విడిచిపెట్టలేదో వాళ్ళు ఈ రాత్రి విడిచిపెడదురు కాక. నువ్వు ఏర్పాటు చేసిన రక్షణలోనికి వారు వచ్చుదురు కాక. నువ్వు రంగం పైన నిలబడు దేవా. నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవే దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మన వందనాలు తెలియజేస్తున్నాను. రాత్రి ప్రభు మీ అందరినీ మరొకసారి దీవించును గాక. ముఖ్యముగా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యమును మీరు జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు నామం పేరట నేను కోరుతా ఉన్నాను. యోనా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. యోనా గ్రంథంలో నుండి మొదటి అధ్యాయాన్ని మనం చదువుకున్నాము. ఇక్కడ యోనాను గురించి మనం ఏం చదువుతున్నామంటే, యెహోవా వాక్కు అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను. దేవుని వాక్యము అమితై కుమారుడైన యోనాకి ప్రత్యక్షమైనది. దేవుడు వాక్యం ఎల్లప్పుడూ కూడా ప్రవక్తలకే ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు కనుక చూస్తే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు అని బైబిల్లో రాయబడి ఉంది. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని, తాను ప్రణాళిక వేసిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చెయ్యడు అని బైబిల్లో ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉన్నది. అందుకే మీరు బైబిల్లో చూస్తే ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ తన సంకల్పాన్ని, తన ప్రణాళికను, తన భవిష్యత్తు కార్యాచరాన్ని దేవుడు ఎప్పుడు ఎవరికి తెలియజేస్తాడంటే, ఆ కాలంలో ఒక ప్రవక్తను పంపి ఆ ప్రవక్తకు తెలియజేస్తాడు. ఆ ప్రవక్త ప్రజలకు తెలియజేస్తాడు. అందుకే వాక్యం ఎప్పుడు ప్రవక్తల యొద్దకు వస్తుంది. గత సంవత్సరంలో నేను చెప్పినట్టుగా నోవాహు కాలంలో రాబోతున్న జలప్రలయం గురించి దేవుడు నోవాహు అనే ప్రవక్తకు తెలియజేశాడు. అప్పుడున్న ప్రపంచంలో అది చివరి కాలం, అంత్యకాలము. మనం ఎలా ఇప్పుడు చివరి కాలంలో, అంత్యకాలంలో ఉన్నామో, అప్పుడున్న ప్రపంచము కూడా అలానే చివరి కాలము, అంత్యకాలంలో ఉన్నది. అప్పుడు నోవాహు 120 సంవత్సరాలు ఏదైతే దేవుడు చేయబోతున్నాడో ఆ కార్యాన్ని అప్పుడున్న ప్రపంచానికి ప్రకటించాడు ఆయన.
120 సంవత్సరాలు ప్రకటించాడు ఆయన. 120 సంవత్సరాలు చెప్పాడు ఆయన. ఇలా జలప్రలయం రాబోతున్నది, ఇలా వర్షం కుమరించబడబోతున్నది, ఇలా మొత్తం భూమి అంతా కూడా బద్దలు కాబోతున్నది, భూకంపాలు రాబోతున్నాయి, భూమిలో ఉన్న నీరు తూములు తెరబడబోతున్నాయి, అటు ఆకాశము నుండి వర్షం పడబోతున్నది, మొత్తం భూమి అంతా ఆ జలప్రలయం ద్వారా నాశనం కాబోతున్నది అని దేవుడు ముందుగానే నోవాహు ప్రవక్త ద్వారా అప్పుడున్న ప్రపంచానికి హెచ్చరిక చేశాడు. కానీ వారు వినలేదు. చూడండి, నేను చెప్పే జాగ్రత్తగా మీరు గమనించాలా. మీకు జలప్రలయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం మీకు వస్తూనే ఉంటుంది. జలప్రలయం అంటే వరద. మీకు వరదల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ వచ్చిన లాంటి వరద కాదు అది. అప్పుడు వచ్చిన వరద ఎవరెస్ట్ పర్వతాలు, ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తైన పర్వతాలు ఏవంటే ఎవరెస్ట్ పర్వతాలు. ఆ ఎవరెస్ట్ పర్వతాలు కూడా మునిగిపోయాయి. అంత వరద వచ్చింది, అంత వర్షం వచ్చింది, అంత భూకంపాలు కలిగినాయి. భూమిలో ఉన్న తూములు విప్పాడు దేవుడు, భూమిలో ఉన్న నీరు బయటకు వచ్చింది. అలా మొత్తం దేవుడు ప్రపంచాన్ని అప్పుడు నాశనం చేశాడు. మీరు అనుకోవచ్చు సైన్స్ మమ్మల్ని కాపాడుతుందని. 2020లో చూశారు కదా, కరోనా నుండి కాపాడడానికి డాక్టర్కే దిక్కులేడు. ఎంతమంది డాక్టర్లు చచ్చిపోయారో తెలుసా మీకు? చాలా మంది డాక్టర్లు చనిపోయారు కరోనాతో. ఎందుకు? వారికే దిక్కులేదు, సైన్స్కే దిక్కులేదు. ప్రపంచంలో అగ్రరాజ్యముగా పేరు పొందిన అమెరికా రోజు ఇప్పటికీ రోజు 2 లక్షల కేసులు, 3 లక్షల కేసులు వస్తున్నాయి, కరోనా కేసులు. మరి అంతేకాకుండా రోజు 3,000, 4,000 మంది చనిపోతున్నారు అక్కడ. అంత పెద్ద దేశము, అంత అగ్రరాజ్యము, అంత టెక్నాలజీ కలిగిన దేశము, అంత సైన్స్లో అభివృద్ధి పొందిన దేశము, అంత మెడిసిన్ తెలిసిన దేశము ఈరోజు ఏం చేయలేక చేతులెత్తి చచ్చిపోతుంటే చూస్తూ ఉన్నారు అంతే. గుర్తుంచుకోండి ప్రియులారా, దుర్దినములు రాకమునిపే మీరు మీ యొక్క సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెప్తున్నది. ఆల్రెడీ దుర్దినములు మొదలయ్యాయి. పౌలులో ఉన్న పరిశుద్ధాత్మ అప్పుడే చెప్పాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివద్దని చెప్పాడు ఆయన. సమయమును సద్వినియోగం చేసుకోమన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించమని చెప్పాడు ఆయన. ఎలా జ్ఞానుల వలె ప్రవర్తించడం అంటే ఏంటిది? ఇప్పుడు దేవుడు ఇచ్చిన రక్షణ మార్గంలోనికి రావడమే జ్ఞానులుగా మనం ప్రవర్తించడం అయి ఉన్నదే. దేవుడు ఏ రక్షణ మార్గాన్ని పెడతాడో ఆ రక్షణ మార్గంలోనికి నువ్వు రావడమే జ్ఞానులుగా ప్రవర్తించడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుంచుకోండి, వాక్యం ఎప్పుడూ ప్రవక్తల దగ్గరకు వస్తుంది. మరి ఆ వాక్యము వాళ్ళకి ఎందుకు వస్తుందంటే జరగబోయే దానిని దేవుడు వారికి తెలియజేస్తాడు. వాళ్ళు ఏం చేయాలంటే రాబోతున్న ఆ ఉపద్రవములు, రాబోతున్న ఆ దేవుని ఉగ్రతలు, ఆ దేవుని సంకల్పము, ఆ దేవుని ప్రణాళిక ఈ ప్రవక్తలు అనేవారు అప్పుడున్న ప్రజలకు తెలియచేయాలి. అందుకే ఇక్కడ బైబిల్లో యోనా అనే ఈ ప్రవక్త యొద్దకు యెహోవా వాక్యం ప్రత్యక్షమైనది. ఇప్పుడు ఎందుకు? నినెవే పట్టణం గురించి దేవుడు ఏమాలోచిస్తున్నాడో ఈ ప్రవక్తకు దేవుడు తెలియజేస్తున్నాడు. నినెవే పట్టణస్థుల యొక్క పాపము ఆకాశమునకు అంటుకున్నది, అందుకే దేవుడు దానికి దుర్గతిని కలిగించబోతున్నానని, దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నానన్న సంగతిని ముందు ఆయన ఎవరు చెప్పాడంటే ఆ ప్రవక్తకు చెప్పాడు. ఆ కాలంలో ఉన్న యోనా అనే ప్రవక్తకు చెప్పాడు. ఈ ప్రవక్త ఈ నినెవే పట్టణస్థుడు కాదు, ఇతను ఇశ్రాయేలుడు, ఇతను హెబ్రీయుడు. నినెవే పట్టణస్థులో అన్యజనులు, వాళ్ళకు యెహోవా తెలియదు, వాళ్ళకు దేవుడు తెలియదు. వాళ్ళు విగ్రహార్థులను మునిగిదేలుతున్నవారు, వాళ్ళు విగ్రహార్థులను పూజిస్తున్నవారు. వారి పట్టణము సరిగ్గా సముద్రపు ఒడ్డున ఉన్నది. వారు సముద్రపు ఒడ్డున నివసిస్తున్న పట్టణము. మరి ఆ కాలంలో ఆ పట్టణం చాలా అభివృద్ధి పొందింది. ఎంత అభివృద్ధి పొందిందంటే దేవునికే కోపము పుట్టించే అంత.
దేవునికే కోపమును పుట్టించే అంత. అందుకే దేవుడు ఏం చేశాడంటే యోనాకు చెప్పాడు, నేను నిన్నెవరిని నాశనం చేయబోతున్నాను, ఇంకా 40 రోజులే సమయం, ఇక ఆఫ్టర్ 40 days 40 రోజుల తర్వాత దానికి దుర్గతి కలగబోతుందని, ఆకాశం నుండి అగ్ని దింపి దాన్ని నేను నాశనం చేయబోతున్నానని దేవుడు అక్కడ యోనాకు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే వెళ్ళి నువ్వు జనులకు హెచ్చరిక చెయ్యి. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, దేవుడు ఏదైనా తీర్పు పంపించే ముందు దాని ముందు ఏం చేస్తాడంటే తన ప్రవక్తలకు వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తాడు. ముందు హెచ్చరిక, ఆ హెచ్చరికకు వినపోతే, ఆ హెచ్చరికకు లోబడకపోతే అప్పుడైనా తీసుకొస్తారన్న దుర్గతి, అప్పుడైనా తీసుకొస్తారన్న ఉగ్రతను ఆ ప్రజలపైకి తీసుకొస్తాడు. ఈ రాత్రి మేము ఎందుకు వచ్చామో తెలుసా? 2020లో ఎందుకు వచ్చామో తెలుసా? మీకు హెచ్చరిక చేయడానికి. ఈ రాత్రి కూడా 2021లో ఎందుకు వచ్చామో తెలుసా? మీకు హెచ్చరిక చేయడానికి, మీ గ్రామానికి హెచ్చరిక చేయడానికి. మా దగ్గర డబ్బు ఎక్కువండి కూటాలు పెడతలేము, లేకపోతే ఎవరో అమెరికా సహాయం కోసమో ఇతర విదేశాల సాయం కోసమో ఈ కూటం పెడతలేము. మేము మీకు హెచ్చరిక చేయడం మా బాధ్యత. ఎందుకంటే రాబోతున్న దినములు ఎంత భయంకరంగా ఉంటాయో కరోనా అనేది ఒక చిన్న ఉదాహరణ. అది చిన్న ఉదాహరణ, కానీ దానికంటే తీవ్రమైన భయంకరమైన వైరస్లు దాడి చేయబోతున్నాయి. దానికంటే తీవ్రమైనవి రాబోతున్నాయి రోగాలు, దానికంటే తీవ్రమైన కార్యాలు మనం చూడబోతున్నాం. అయితే గుర్తుంచుకోనండి, దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటాడు. హెచ్చరిక చేశాకే ఆ లోబడని ప్రజలకు శిక్ష విధించడానికి దేవుడు నిర్ణయిస్తాడు. ఇప్పుడు యోనాకు కూడా దేవుడు తన వాక్యాన్ని ఎందుకు చేయిస్తున్నాడంటే వెళ్ళి నినివే పట్టణస్థులకు హెచ్చరిక చేయమని చెప్పి. ఇప్పుడు యోనా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడున్న ప్రజలకు హెచ్చరిక చెయ్యాలి. కానీ అలా హెచ్చరిక చేయకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే నినివేకు వెళ్ళవలసిన ఓడని ఎక్కకుండా తర్షీషుకు పారిపోవాలనని తర్షీషు ఓడ ఎక్కుతా ఉన్నాడు. ఎందుకంటే నేనేమనుకున్నాడో తెలుసా? ఒకవేళ నేను ఇలా దేవుని సన్నిధి నుండి పారిపోతే, ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా నేను నినివే పట్టణానికి కాకుండా తర్షీషుకు వెళ్ళి నేను పారిపోతే అప్పుడు దేవుడు ఇంకో వ్యక్తిని వెతుకుంటాడు, ఇంకో వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు అని అనుకున్నాడు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, దేవుడు ఒక వ్యక్తిని దేని కొరకైతే ఎన్నుకుంటాడో ఆ వ్యక్తి ఆ పని చేసేదాకా దేవుడు వదలడు. మోషే కూడా అలానే పారిపోయాడు మిద్యానారామ్యానికి, ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి. దేవుడు ఇంకెవరినైనా వెతుకుంటాడులే, నాకేం అవసరం అని చెప్పి సేవను వదిలిపెట్టేసి, సంఘాన్ని వదిలిపెట్టేసి, ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టేసి మిద్యానారానికి పారిపోయి అక్కడ ఇత్రో అనే ఒక ఆయన కూతుర్ని పెళ్లి చేసుకొని ఆయనకున్న ఆ యొక్క గొర్రెల మందను కాసుకుంటూ హాయిగా ఆయనకు కుమారుడు కూడా పుడితే ఆ కుమారుని పెంచుకుంటూ హాయిగా తన కుటుంబంతో ఉన్నాడు. కానీ దేవుడు మోషేను ఎందుకొరకైతే ఏర్పరచుకున్నాడో, ఎందుకైతే ఎన్నుకున్నాడో ఆ పని చేసేదాకా దేవుడు మోషేను వదిలిపెట్టలేదు. ఆయన చాలామంది దేవజనులు బైబిల్లో ప్రవక్తలు ముఖ్యంగా వారికి అప్పచెప్పబడిన పరిచయను విడిచిపెట్టి పారిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళను వదలలే. మోషే పారిపోయాడు, దేవుడు వదలలే. యోనా పారిపోయాడు, దేవుడు వదలలే. దేవుడు వదలడు. ఖచ్చితంగా ఆ పని చేయాల్సింది అతనే. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారు ఒక మాట అంటాడు, నీ కోసం దేవుడు ఏ పనిని నియమించి పెట్టాడో ఆ పనిని వేరే వాళ్ళు చేయలేరు, వేరే వారు చెయ్యరు కూడా. అలానే నువ్వు వేరే ఒక్కరి పని కూడా నువ్వు చేయలేవు. దేవుడు నీ కొరకు ఏ పని అప్పచెప్పాడో ఆ పని నువ్వు మాత్రమే చేస్తావు, నిన్ను మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అలానే నిన్ను కూడా
వేరే వారి యొక్క పని చేయడానికి దేవుడు ఒప్పుకోడు. నీ స్థానాన్ని వేరే వారు తీసుకోలేరు, వేరే వారి స్థానాన్ని నువ్వు తీసుకోలేవు. అది నిజం. అది ఈరోజు అనగారు లంకలో అబ్రహాం గారి స్థానాన్ని మేము తీసుకోలేము. అది ఆయన్నే చేయాలి. ఇక్కడ అది ఆయనకే అప్పచెప్పబడింది, అది ఆయన్నే జరిగించాల. అలానే వరంగల్లో నా స్థానాన్ని అబ్రహాం తీసుకోలేడు. అది ఆయన వల్ల కాదు, అది నేనే చేయాలి, అది నాకు మాత్రమే అప్పచెప్పబడింది. అది ఇలా దేవుడు ఏ పిలుపు కోసమైతే పిలిచాడో, ఏ ఏర్పాటు కోసమైతే ఏర్పరిచాడో ఆ పని వాళ్ళే చెయ్యాలా. రాజకీయాలతో కానీ, గొడవలతో కానీ, సమస్యలతో కానీ చెయ్యాలని ఎవడైనా ప్రయత్నిస్తే వాని పనులు రాలడం గ్యారంటీ, కన్ఫామ్. ఎందుకంటే నేను చూశాను, నా కళ్ళ ముందు 25 సంవత్సరాల నుండి ఈ సేవలో ఉన్నాను. 25 సంవత్సరాలు నాకు ఈ సేవా అనుభవం, 26 సంవత్సరాలు నేను చూశాను ఎంత ఘోరంగా విఫలమయ్యారో, ఎంత ఘోరంగా చివరికి వచ్చేసరికి వారి సేవ సున్నాగా మారిపోయింది. అలా అవ్వడానికి కారణం ఏంటిదంటే వారు మరొక స్థానాన్ని తీసుకోవడం. దేవుడు వాళ్ళకు అప్పచెప్పబడిన స్థానాన్ని కాకుండా మరొకరి స్థానాన్ని తీసుకోవడం వలన చివరికి వచ్చేసరికి వారి సేవ ఫలము సున్నాగా మారిపోయింది. ఎన్నడూ అలాగూ ప్రయత్నించరాదు. విశ్వాసులు కూడా సేవకుని స్థానాన్ని తీసుకోలేరు. సేవకుని స్థానాన్ని ఎవరు తీసుకోలేరు. సేవకుని దేవుడు దేని కొరకైతే ఏర్పరచుకున్నాడో, ఏ పని నిమిత్తమైతే అతన్ని పిలుచుకున్నాడో, ఏ కార్యాన్ని చేయమని దేవుడు అప్పచెప్పాడో అది అతనే చేస్తాడు. దానికోసం అతన్నే దేవుడు వాడుకుంటాడు. అతని ద్వారానే దేవుడు తన పనిని ముగిస్తాడు. ఆయన చూడండి, యోనా అనుకున్నాడు, దేవుడు అప్పచెప్పబడిన బాధ్యత నుండి నేను పారిపోతే, దేవుని సన్నిధి నుండి నేను పారిపోతే దేవుడు మరొకరిని చూసుకుంటాడులే అని అనుకున్నాడు. అనుకొని పారిపోతున్నాడు. తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కాడు. నినేవేకు వెళ్ళాల్సిన ఓడ ఎక్కాల్సిన వాడు తర్షీషు ఓడ ఎక్కాడు. ఎక్కేమనుకున్నాడంటే, అమ్మయ్యా ఎలాగలాగో దేవుని సన్నిధి నుండి నేను తప్పించుకున్నా, ఎలాగలాగో ఈ బాధ్యత దేవుడు ఇంకెవరికో అప్పచెప్పేస్తాడుగా, నేను వెళ్ళి హాయిగా నిద్రపోతా అని చెప్పి ఓడ కింది భాగంలోకి వెళ్ళి ఓడ కింది భాగంలో నిద్రపోవడం మొదలుపెట్టాడు. కెప్టెన్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఓడ నాయకుడు, ఈరోజు వాతావరణం చాలా బాగుంది, చాలా అనుకూలంగా ఉంది, మరియు వాతావరణ శాఖ వారు కూడా ఎలాంటి తుఫాను లేవని చెప్పారు. కాబట్టి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవి మీకు అర్థమవుతాయి, నేను చెప్పేది ఏంటిదో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఉన్నదే తీర ప్రాంతాలలో. సో మీకు బాగా అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నానో. ప్రియమైన గ్రామస్తులకు ముఖ్యంగా వాతావరణ శాఖ వారు చెప్పారు, ఈరోజు ఏ తుఫాను లేదని, చాలా చక్కని గాలి ఉన్నది, పైగా గాలి కూడా మనకు అనుకూలంగా ఉంది, మనం వెళ్ళే వైపు వెళ్ళడానికి అనుకూలత కలిగిన గాలి ఉన్నది. కాబట్టి త్వరగా మనము తర్షీషుకు చేరుకుంటాము అనడంతోటే అందులో వెళ్తున్న వాళ్ళందరూ వ్యాపారవేత్తలు. ఆయా సరుకులు కొనుక్కొని వాళ్ళు తర్షీషు పట్టణంలో అమ్మడానికి తీసుకెళ్తున్నారు. చాలామంది వ్యాపారవేత్తలు. అందులో ఈయన ఎక్కాడు, యోనా ఎక్కాడు. వెళ్ళి కేవ్ ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్ళి హాయిగా ఆ ఓడ దిగువ భాగమున నిద్రపోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఓడ కదులుతున్నది, ఓడ బయలుదేరింది, అక్కడ చెట్లు విడవబడినాయి, బయలుదేరినాయి. ఇక వెళ్తూ ఉన్నది ఓడ. అది సముద్రంలో మధ్య దాకా వెళ్ళేదాకా వాతావరణం చాలా బాగుంది. అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు. అందులో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, త్వరగా నేను నా భార్యను కలుసుకోబోతున్నాను, నా పిల్లలను నేను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకోబోతున్నాను అని కొందరు. ఇంకొందరు త్వరగా నేను మా అమ్మ నాన్నను చూడబోతున్నాను,
చాలా రోజులైంది నేను వ్యాపారం కోసం ఈ ప్రదేశానికి వచ్చి, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి నా సొంత పట్టణానికి వెళ్తున్నా. త్వరగా నేను ఇప్పుడు నా కుటుంబాన్ని కలుసుకోబోతున్నా. నా కుటుంబం వాళ్ళకు నేను తీసుకెళ్తున్న గిఫ్ట్స్ అన్ని నేను వాళ్ళకి ఇవ్వవలసి ఉన్నది, అవన్నీ నేను ఇస్తాను అని చక్కగా అందరు కళ్ళగంటూ అందరూ సంతోషంగా వెళ్తూ ఉన్నారు. కానీ ఓడ ఎప్పుడైతే సముద్ర మధ్య భాగంలోకి వచ్చిందో అకస్మాత్తుగా వాతావరణం మారడం మొదలైంది. వాతావరణ శాఖ వారు ఈ వాతావరణ మార్పు గురించి చెప్పలేదు. కారణం ఏంటిదంటే వాళ్ళ ర్యాడర్లకు దొరకలేదు. వాళ్ళ ర్యాడర్లకు, ఆ వాతావరణ శాఖ ర్యాడర్లకు దొరకలేదు ఈ తుఫాను. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా అప్పటికప్పుడే యెహోవా కలగజేసిన గొప్ప తుఫాను. ఇది యెహోవా కలగజేసిన గొప్ప తుఫాను. ఇది ఒక్కసారి వాతావరణం మారేసరికి ఓడ నాయకుడికి భయం పట్టుకుంది, నావికులకు భయం పట్టుకున్నది, అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు భయం పట్టుకున్నది. ఎందుకంటే పెద్ద గాలి వస్తున్నది. ఆ గాలి వలన ఓడ పైకి లేచి కింద పడుతుంటే, పడుతున్నప్పుడల్లా ఓడ బద్దలైపోతుందేమో, ఓడ విరిగిపోతుందేమో అనే భయం ఏర్పడతా ఉన్నది వీళ్ళకు. అక్కడున్న ఆ ఓడ నావికుడు అంటున్నాడు, మీరందరూ మీ దేవతలకు ప్రార్థన చేయండి, మీ దేవులకు ప్రార్థన చేయండి, ఏ దేవుడైనా మనల్ని కాపాడుతాడేమో అని చెప్పి అరుస్తున్నాడు. మరియు ఓడలో ఉన్న విలువైన సరుకులను తీసి వాళ్ళు ఓడ బయట విసిరేస్తా ఉన్నారు. ఎందుకంటే ఓడ బద్దలైపోతుందేమో, బరువుకి ఓడ పై నుండి కింద పడుతున్నది. ఆ అల వస్తే ఆ అలకు పైకి లేచి ఒక్కసారి అకస్మాత్తుగా కింద పడితే ఎక్కడ బద్దలైపోయి ఎక్కడ చేస్తామనే భయం వాళ్ళలో బాగా ఏర్పడింది. మన కరోనా లాగా సెకండ్ ఇచ్చిన చచ్చిపోతాము, కొంచెం దగ్గర పోయి మాట్లాడినా చచ్చిపోతాము. భయం ఏర్పడింది అందరికీ, మరణ భయం, కరోనా భయం. కరోనా ఎలా భయపెట్టిందో అలా ఓడలో ఉన్న వాళ్ళని భయపెట్టింది అది. ఆ భయంతో వాళ్ళ దేవుళ్ళకు మొక్కుబడి చేస్తున్నాడు. అంటున్నాడు, నన్ను గనుక ఈ ప్రమాదం నుండి కాపాడితే నా జుట్టు ఇచ్చేస్తా, నా భార్య జుట్టు కూడా ఇచ్చేస్తా, దానికి కూడా కుండు కొట్టిస్తా, స్వామి నన్ను కాపాడు. ఇంకోటి ప్రార్థన చేస్తున్నాడు, నేను జుట్టు మాత్రమే కాదు, నా భార్య జుట్టే కాదు, నా కూతురు జుట్టు కూడా ఇస్తా నేను. అది యవ్వనస్త్రాలు పాపం, దాని జుట్టు కూడా ఇస్తా, నా కొడుకు జుట్టు ప్రభాస్ జుట్టు కూడా ఇచ్చేస్తా, అందరిది ఇస్తా నేను అని. ఇంకోడు నేను జుట్టు మాత్రమే కాదు, గుడ్డు కొట్టించుకోవడమే కాదు, మేకలు కూడా ఇస్తా నీకు. మేకలు బలి. ఎవరి దేవుళ్ళకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారో అదంతా పైకి పోతున్నది. ఓడ అలలకంత పైకి పోయి అంత కింద పడుతున్నది. వాళ్ళకి ఇంకా భయం ఎక్కువైంది. అందులో ఉన్న విలువైన సరుకులన్నీ పట్టిశ్రేమన్నాడు. ఏం చేస్తారు? సరుకుల ప్రాణమా? ప్రాణమే. ప్రాణం ఉంటే ఇలాంటి సరుకులు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అని చెప్పి ఉన్న సరుకులన్నీ తీసుకొని సముద్రంలో ఇసిరేయడం మొదలుపెట్టారు. వీళ్ళు అలా ఇసిరేసరికి ఏమైందంటే చుట్టూ పెద్ద పెద్ద చేపలు తిమింగలాలు వచ్చినాయి. అవి ఈ సరుకులను తినడానికి వచ్చినప్పుడు ఇవి తింటా ఉంటే వీళ్ళు అటువైపు చూస్తే గుండె కొట్టుకుంటా ఉన్నది. ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. మామూలు చేపలు కావు అవి, అవి తిమింగలాలు. అవన్నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ఇక అర్థమైపోయింది, అయిపోయిందిరా మన పని, ఇక ఫినిష్ అని అనుకుంటా ఉన్నారు. ఎంత ఓడలో ఉన్న సరుకులన్నీ బయట ఇసిరేసిన ఓడ మాత్రం చులకన కావట్లేదు. ఏంటి, ఉన్న సరుకులను బయట వేసేసాం, మనుషులం మాత్రమే ఉన్నాం, అయినా ఈ ఓడ ఎందుకు చులకన కావట్లేదు, ఎందుకు మునిగిపోతా ఉన్నది అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మీకు టైటానిక్ ఓడ తెలుసు కదా అండి, దాని చరిత్ర కొంచెం చెప్తా నేను, వినండి. టైటానిక్ ఓడను తయారు చేసిన వాళ్ళు మామూలు ఇంజనీర్లు, మామూలు సైంటిస్టులు కాదు. వాళ్ళు ప్రపంచంలోనే బెస్ట్ సైంటిస్టులు, బెస్ట్ ఇంజనీర్స్. ప్రపంచం మొత్తం దేశాలలో
బెస్ట్ సైంటిస్టులు, బెస్ట్ ఇంజనీర్లు కలిసి టైటానిక్ ఓడ తయారు చేశారు. ఓడ టెక్నాలజీ ఏంటిదంటే ఆ ఓడ మునిగిపోకుండా ఉండే విధంగా తయారు చేశారు. ఏ ప్రమాదమైనా రాని, ఎంత పెద్ద తుఫానైనా రాని, అది వెళ్ళి అది మంచుగడ్డలను ఢీకొనని, అది ఎట్టి పరిస్థితిలో మునగదు. అది అలాంటి టెక్నాలజీతో దాన్ని తయారు చేశారు. చరిత్రలోనే మొదటిది అని ప్రకటించారు ప్రపంచానికి. ఫస్ట్ టైం ఇన్ ద హోల్ వరల్డ్, ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఉత్తమమైన శాస్త్రవేత్తలు, ఉత్తమమైన ఇంజనీర్లు దీన్ని తయారు చేశారని దాని ఓనర్ ప్రకటించాడు. మరియు చరిత్రలో మీరు నిలిచిపోవాలంటే దీన్ని మీరు ఫస్ట్ టైం ఎవరైతే ప్రయాణం చేస్తారో వాళ్ళు చరిత్రలో వాళ్ళు నిలిచిపోతారన్నారు. నిలిచిపోయారు. చరిత్రలో మీరు నిలిచిపోతారన్నారు, వాళ్ళు నిలిచిపోయారు. వాళ్ళు అందుకు వాళ్ళు టికెట్ కొని వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు నీలాంటోడు నాలాంటోడు కాదు, మిలియనియర్స్, సామాన్యులు కాదు, మిలియనియర్స్. ప్రపంచంలోనే పెద్ద పెద్ద వ్యాపారాలు, లక్షలు కోట్ల వ్యాపారాలు కలిగిన వాళ్ళు మొట్టమొదటిసారిగా దానిలో ప్రయాణం చేయడానికి బయలుదేరారు. ఎందుకంటే దాంట్లో రూములు ఉన్న ఎవరు వాళ్ళు ఉండడానికి, మరియు ప్రపంచంలో ఉన్న మంచి వంటకాలను తీసుకొచ్చి పెట్టారు. నీకు చైనీస్ కావాలన్నా, ఇండియన్ కావాలన్నా, అమెరికన్ కావాలన్నా, జర్మనీ కావాలన్నా, ఏ దేశపు వంట అంటే ఆ దేశపు వంట తయారు చేయడం. ఏ ఐటమ్ కావాలంటే చికెనా, మటనా, ఫిషా, లేకపోతే ఇక నీకు దొరకనివి లేవు దాంట్లో అన్నీ. స్విమ్మింగ్ పూళ్ళు, డ్యాన్సులు చేయడానికి అక్కడ నైట్ క్లబ్బులు, మరి ఇక వాళ్ళకు సకల సౌకర్యాలు అన్నమాట అందులో. అందుకే ప్రపంచ దేశాలలో పెద్ద పెద్ద ధనవంతులందరూ టికెట్ కొనుక్కొని అందులో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. 1500 మంది దాకా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. ఆ మొదటి రోజున మొత్తం ప్రపంచ మీడియా అంతా టైటానిక్ ఓడ పైన పెట్టారు. దానికి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చి జెండా ఊపి ప్రారంభించారు. వీళ్ళందరూ వెళ్తున్న వాళ్ళందరూ మేము చరిత్రలో నిలబోతున్నాం. ఎందుకంటే ఇలాంటి ఓడలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడ ఇది, మునిగిపోదనే టెక్నాలజీ ఓడ. ఆ ఓడలో మేము ప్రయాణం చేస్తున్నాం. అక్కడ దాన్ని తయారు చేస్తున్న సైంటిస్టులు ఉన్నారు, అక్కడ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ టాటా చెప్తుంటే వీళ్ళు ఆనందంగా సంతోషంగా 2 చేతులతో టాటా ఊపుకుంటూ వెళ్తా ఉన్నారు. అందరూ పోయారు. ప్రయాణం చేస్తూ ఉన్నది ఓడ, టైటానిక్ ఓడ. చేస్తూ 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 చివరికి ఒక రాత్రి అందరూ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఆ ఓడలో. నైట్ క్లబ్లలో ఎలా డ్యాన్స్ చేస్తారో అలా. ఈవెన్ క్యాప్టెన్ కూడా తాగి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు అమ్మాయిలను పట్టుకొని. అందరు తాగుతున్నారు, ఎగురుతున్నారు. ఏంటి వీళ్ళకున్న ధైర్యం అంటే ఈ ఓడకు ఏ ప్రమాదం కూడా దీన్ని ముంచదు అనేది వీళ్ళ ధైర్యం. సో వీళ్ళు అలా ఆ టెక్నాలజీతో తయారు చేయబడ్డది కదా, కాబట్టి ఇక వీళ్ళు డ్యాన్స్ చేస్తూ రాత్రంతా వీళ్ళు ఎగురుతూ తాగుతూ చేయకూడని కార్యాలన్నీ చేస్తూ ఉన్నారు అందులో. అలా జరుగుతున్న సమయంలో, జాగ్రత్తగా వినండి, అలా జరుగుతున్న సమయంలో వీరి యొక్క ఓడ వెళ్ళి ఒక పెద్ద మంచు కొండను, సముద్రంలోనే ఉన్న మంచు కొండను ఢీకొన్నది. సాధారణంగా తయారు చేయబడ్డ ఏ ఓడ అయినా సరే, ప్యాసింజర్ ఓడ, ఏదైనా ఇలాంటి ప్రమాదం సంభవిస్తే, అంటే ఆ మంచు కొండకు తగులితే ఏదైనా సంభవిస్తే ఆ ఓడ మునిగిపోవడానికి 3 గంటలు పడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఓడ కదా, అంత తొందరగా సడన్గా మునిగిపోదు. అది 3 గంటలు పడుతుంది ఆ ఓడ మునిగిపోవడానికి. అప్పుడు ఆ ఓడలో ఉన్నవారు తప్పించుకోవడానికి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, తెలుసు కదా మీకు, చిన్న చిన్న బోట్స్. అప్పుడప్పుడు మీకు కూడా ఇక్కడ ప్రజలను రక్షించడానికి బోట్లు వస్తూ ఉంటాయి చూడు, అలాంటి బోట్లు ఉంటాయి అన్నమాట. ఆ బోట్లలో ప్రజలు తప్పించుకోవచ్చు, ఆ బోట్లలో సిబ్బంది తప్పించుకోవచ్చు. ఎందుకంటే 3 గంటల టైం ఉంటుంది కాబట్టి, అది సముద్రంలోకి వెళ్ళే లోపట. అయితే
ఈ ఓడ మంచు మంచు కొండను ఢీకొన్నప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? మామూలు ఓడలు అయితేనో 3 గంటలు పడుతుంది. ఈ ఓడను అసలు ఇది మునిగిపోదు అన్న టెక్నాలజీతో తయారు చేశారు దీన్ని, టైటానిక్ ఓడను. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ మంచు కొండను ఎప్పుడైతే అది ఢీకొన్నదో వెంటనే 1/2 గంటలో అది మునిగిపోయింది. అది ½ an hour, 1/2 గంటలో అది మునిగిపోయింది అది. మరియు చూడండి, దాన్ని తయారు చేసిన వాళ్ళు దాంట్లో ఎక్కువగా బోట్లు పెట్టలేదు. ఎందుకు వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న బోట్స్ పెట్టలేదంటే అది మునగదు కాబట్టి. ఏదో అట్లా పేరుతో కొన్ని బోట్లు పెట్టారు. అందులో ఉన్న వాళ్ళు దాదాపు సగం మంది, 700 మంది పైన ధనవంతులు వాళ్ళు, ప్రపంచంలో ధనవంతులు వాళ్ళు మునిగి చచ్చిపోయారు. అందుకే ఎన్నో ఓడలు ప్రమాదం కలిగి మునిగిపోయిన ఓడలు ఉన్నాయి ప్రపంచంలో. టైటానిక్ ముందున్నాయి, టైటానిక్ తర్వాత ఉన్నాయి. టైటానిక్ పేరే అంత పెద్దగా రావడానికి కారణం టైటానిక్ సినిమా తీసినందుకు కాదు, అంతకుముందే అందరికీ తెలుసు. ఎందుకంటే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, మరి ఇంజనీర్లు, ఇది మునిగిపోదనే టెక్నాలజీతో తయారు చేశారు. కానీ దేవుడు దాన్ని 1/2 గంటలో ముంచేశాడు. ఈరోజు సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా, ఈరోజు మన మెడికల్ సైన్స్ ఎంత అభివృద్ధి పొందినా, ఎంత టెక్నాలజీ వచ్చినా, 3Gలు 4Gలు 5Gలు వచ్చినా, మనం చంద్రుడిపైకి వెళ్ళినా చిన్న కరోనాని ఎదుర్కోలేకపోతాం. చిన్న కరోనాని దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఆయన రుజువు చేస్తా ఉన్నాడు. ఆయన ఈరోజు నువ్వు సైన్స్ పైన ఆధారపడినా, ఈరోజు నువ్వు మానవ జ్ఞానం పైన ఆధారపడినా, మానవుని తెలివితేటల పైన ఆధారపడినా, విద్య పైన ఆధారపడినా, డబ్బు పైన ఆధారపడినా, నీ అహంకారం పైన ఆధారపడినా, ఒక్క నిమిషంలో దేవుడిని పరిని మూసేయగలడు ఆయన. కరోనా నుండి ఎవరు తప్పించుకోలేకపోయారు? చాలామంది. సో మెనీ పీపుల్ డైడ్. మన భారతదేశంలో చూపించే లెక్కలన్నీ అబద్ధపు లెక్కలు, పచ్చి అబద్ధపు లెక్కలు. అవి అందరికీ తెలుసు. మన భారతదేశంలో కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు కరోనాతో. కానీ అవి బయటికి రావు కూడా. ఎందుకంటే అది ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది. ఏ ప్రభుత్వమును ఆ పనే చేయాలా, తప్పదు. ప్రజలలో భయభ్రాంతులు కావద్దని, ప్రపంచ మార్కెట్లు పడిపోవద్దని, ఇక్కడున్న పెట్టుబడిదారులు పారిపోవద్దని ఉద్దేశంగా ఆ విధంగా చేస్తూ ఉంటారు, తప్పుడు లెక్కలు ఇస్తూ ఉంటారు. కానీ వాస్తవ లెక్కలు ఏంటిదంటే కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు. కొన్ని కోట్ల మంది మొత్తం ఇండియాలో. కానీ అది బయట పెట్టారు ప్రభుత్వం, పెట్టడానికి వీల్లేదు కూడా వాళ్ళకు. ఎంత పెద్ద ధనవంతుడైనా చనిపోయాడు, ఎంత పెద్ద విద్యావంతుడైనా చనిపోయాడు, ఎంత పెద్ద జ్ఞాని అయినా చనిపోయాడు. డాక్టర్లే చనిపోయారు, నర్సులు చనిపోయారు. ఎవ్రీబడి డెడ్. దేవుడు ఏం రుజువు చేశారు 2020లో? ఒరేయ్, నీ జ్ఞానం నా ముందు పనిచేయదు, నీ తెలివితేటలు నా ముందు పనిచేయదు, నువ్వు ఎంత అభివృద్ధి పొందినా ఈ చిన్న వైరస్ని నువ్వు ఎదుర్కోలేవు అని దేవుడు రుజువు చేశాడు. ఆయన టైటానిక్ ఓడ దగ్గర ఏం రుజువు చేశాడు? అసలే ఇది మునిగిపోదనే టెక్నాలజీతో తయారు చేస్తే, ఒరే పిచ్చోడా, సాధారణమైన ఓడ 3 గంటలు పడుతుంది కానీ నీ చూడు ఇప్పుడు 1/2 గంటనే ముంచేస్తాడు ఆయన. ఇప్పుడు మనం నినేవే దగ్గరకు వద్దాం. ఇప్పుడు వీళ్ళకు కూడా అర్థమైపోయింది, ఇప్పుడు వీళ్ళకు కూడా తెలిసిపోయింది. అదేంటిదంటే ఈ ఓడ బద్దలవడం గ్యారంటీ అని. అందుకే ఉన్నవన్నీ తీసి పైకి విసిరేశారు. అయినా కూడా ఓడ చులకన కావట్లేదు. అది అలకు లేచి కింద పడుతుంటే బద్దలైపోతుందేమో, విరిగిపోతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకో ఓడ నావికుడికి ఒక సందేహం వచ్చింది. ఏంటి ఓడని ఇంత బరువుగా ఉంచుతున్నది చూద్దామని చెప్పి ఓడ కింది భాగాలకు వెళ్ళాడు, ఇంజన్ దగ్గరికి. వెళ్ళేసరికి అక్కడ ఒక ఆయన హాయిగా గురక తీస్తూ నిద్రపోతున్నాడు. ఓడ పైకి లేచి కింద పడతా అంటే ఉయ్యాల ఊగినట్టున్నది ఆయనకు.
ఉయ్యాల ఊగినట్టున్నది ఆయనకు. ఓడ పైకి లేచి కింద పడుతుంటే అని గాఢ నిద్ర తీస్తా ఉన్నాడు. వెంటనే ఆయన చూసి అంటున్నాడు, ఓయ్ నిద్రపోతా, లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి, నీ దేవుడు ఏమైనా రక్షిస్తాడేమో. మేము ఇంత టెన్షన్లో ఉంటే నువ్వు ఇంత హాయిగా నిద్రపోతున్నావు. ఆయన లేస్తూ ఏంటి సార్ మంచి కళ వస్తా ఉంటే లేపేసినావు నన్ను, ఏం సార్ నీ ప్రాబ్లం, ఏంటి ఆ ప్రాబ్లము, ఓసారి పైకి పో తెలుస్తుంది నీకు అంటే. సరే సార్ అనుకుంటే ఆయన పైకి వచ్చాడు, ఆ నిద్ర కళ్ళతోటి పైకి వచ్చాడు. వచ్చేసరికి అందరూ అప్పటికి ఏమనుకున్నారంట, రే మనలో ఎవడో ఎక్కడోడోనోడు ఎక్కాడు రా, వాడి వలననే ఇదంతా జరుగుతున్నదిరా, వాడు ఎవడో తెలవాలంటే అందరి పేర్లు టోకెన్లో పేరు రాస్తారు కదా, ఆ టికెట్లో అందరి పేర్లు తీసుకురండి రా. తీసుకొచ్చారు, చీటీలేరా వేశారు. సరిగ్గా పేరు యోనా పేరు వెళ్ళింది. అడుగుతున్నాను, యోనా ఎవరిక్కడ, నువ్వా యోనా? నేను కాదు. నువ్వా యోనా? నేను కాదు. ఏది నీ ఆధార్ కార్డు చూపిస్తాను, నువ్వు కాదు. నువ్వా? ఏది నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు, నువ్వు కాదు. అప్పుడే ఈయన ఓడ కేంద్రం బయటకు వస్తే అందరూ ఆయనను చూశారు. నువ్వా? ఆయనకేం తెలియదు ఏం జరుగుతుందో పైన. ఏంటి సార్ అంటే, యోనా అంట, నువ్వేనా? అవును నేనే. నువ్వేనా ఇప్పటిదాకా పడుకున్నది? అవును నేనే. ఒరే బాబు, నువ్వెవరివి, ఏ దేశం వాడివి, నీ వ్యాపారం ఏంటి, నీ జనం ఏంటి, నువ్వు ఎక్కడి నుండి వస్తానో, అసలు నీ కథ ఏందో మాకు ఇప్పుడు చెప్పరా, లైఫ్ స్టోరీ అని అన్నతోటే అర్థమైపోయింది. ఎందుకంటే ఈయనకు కూడా అర్థమైపోయింది, ఓడ పైకి లేస్తాను కింద పడుతుంది. అప్పుడు ఇలా అన్నాడు. చూడండి యోనా ఎంత బాగా చెప్పుకున్నాడు, ఆయన ఎవరో చెప్పుకున్నాడు. 9వ వచనంలో అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందునుడు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఈరోజు ఎవరు నన్ను అడిగినా మనకు క్రైస్తవులను, మీరెవరంటే, నేను బ్యాప్టిస్టుని, నేను పెంతెకోస్తుని, నేను యేసన్న మందిరాన్ని. కానీ యోనా ఏం చెప్తున్నాడో తెలుసా? సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఉన్నా ఆ దేవుని యందు భయభక్తులు గలవాడని నేను హెబ్రీయుడను. నేను హల్లెలూయా. అలా చెప్పుకోవాలా మనం. నేను బ్యాప్టిస్టుని, నేను పెంతెకోస్తుని, నేను జీడియంని, లేకపోతే నేను లూథరన్ని, నేను వీడిని వాడిని కాదు చెప్పుకోవాల్సింది. నిజంగానూ దేవుని కుమారుడవైతే, నిజంగానూ దేవుని కుమార్తెవైతే నువ్వేమని చెప్పుకోవాలంటే, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, నేను దేవుని యొక్క కుమార్తెను, నేను ఒక క్రైస్తవుణ్ణి, నేను ఒక క్రైస్తవరాల్ని. హల్లెలూయా, ఆమేన్. ఆ మాట చెప్పిన తర్వాత మరి ఇక్కడేం చేస్తున్నావు అంటే, స్టోరీ అంతా చెప్పాడు. ఇలా యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడని వీళ్ళ గుండెలు ఆగిపోయినాయి. ఇదంతా నీ వలననే కలుగుతుందన్నమాట చెప్పాడు కూడా ఆయన. అవును, నా వలనే జరుగుతుంది. ఈ గొప్ప తుఫాను రావడానికి కారణం నేనే. హల్లెలూయా. దేవుడు వదలట్లేదు ఈయనను, ఎక్కడున్నా వదలడు. వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నా వదలడు, ఎడారిలో ఉన్నా వదలడు, అరణ్యంలో ఉన్నా వదలడు. వాళ్ళు ఎక్కడున్నా దేవుడు వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు వాక్యం దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు, వాక్యమే ప్రవక్త దగ్గరకు వస్తుంది. కానీ ఈరోజు పాస్టర్లు వాక్యం నేర్చుకోవడానికి రాజమండ్రికో, లేకపోతే కాకినాడకో, లేకపోతే బెంగళూరుకో, చెన్నైకో పోతారు. ఎందుకు? బైబిల్ కాలంలో చేరి వాక్యం నేర్చుకోవడానికి. ప్రవక్తలు అలా నేర్చుకోరండి. ప్రవక్తలకు వాక్యం నేర్చుకోవడానికి ఏ బైబిల్ కాలేజీలకో, ఏ మానవుడు కల్పించిన పాఠశాలలకో, లేకపోతే కాలేజీలకో, లేకపోతే బీటెచ్ సీటెచ్లు చేయడానికి అవసరం లేదు. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా, ఎడారిలో ఉండని, సముద్రంలో ఉండని, వాళ్ళు అరణ్యంలో ఉండని, వాళ్ళు ఎక్కడైనా ఉండని, దివిలో ఉండని, ఎక్కడైనా ఉండని, యెహోవా వాక్యం వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మరి మీరు గమనిస్తే యోనాకు అర్థమైపోయింది ఆ తుఫాను రావడానికి కారణం తానే అని. వాళ్ళు అన్నారు,
ఇప్పుడు మరి మమ్మల్ని ఏం చేయమంటావు అని అన్నప్పుడు, ఈ తుఫాను రావడానికి కారణం నేనే కాబట్టి నన్ను ఎత్తి సముద్రంలో వేయండి. ఒరే బాబు, నువ్వు ఓడలో ఉన్నందుకే ఇంత వచ్చింది. నిన్ను తీసుకెళ్ళి సముద్రంలో వేసినామనుకో, నీతో పాటు మేము కూడా వస్తాం. వద్దురా బాబు, ఇంకేదైనా మార్గం ఉన్నదంటే లేదు అన్నాడు. సరే, అక్కడున్న కెప్టెన్ అన్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్గా మనం బలముగా టెట్లేద్దాం, ఎలాగైనా దరికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం అని చెప్పి బలముగా టెట్లు వేశారు. ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ ప్రయత్నం అంతా విఫలమవుతున్నది. ఎందుకంటే గాలి వాళ్ళకు ప్రారంభించేటప్పుడు అనుకూలంగా ఉండే, ఇప్పుడు మధ్యలోకి పోయినాక వ్యతిరేకమైంది. గాలి వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది. దాని వలన వాళ్ళ ఓడ ముందుకెళ్ళలేకపోతున్నది. వాళ్ళ ఓడ ఇంకా డీప్, ఇంకా లోతుకి వెళ్ళిపోతున్నది సముద్రంలోనికి. అది దరికి వెళ్ళకుండా లోతుకి వెళ్ళిపోతున్నది. దాని వలన ఇంకా వీళ్ళకి భయం ఏర్పడింది. ఏం చేయాలో అర్థం కాక అందరు కలిసి ఓ ప్రార్థన కూడా పెట్టుకున్నారు. ఈసారి ప్రార్థన ఎవరి గురించి అంటే వాళ్ళ దేవతల గురించి కాదు, వాళ్ళ దేవుని గురించి కాదు, యోనా దేవుడి గురించి. యోనా దేవుడి గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అయ్యా యెహోవా, నువ్వు సృష్టికర్తవని మాకు అర్థమైపోయింది. నీవే సముద్రమునకు భూమికి దేవుడు అని అర్థమైపోయింది. ఆకాశమందుండే దేవుడు అని మాకు అర్థమైపోయింది. ఈ మనుషుడు నన్ను తీసి సముద్రంలో వేయమంటున్నాడు. ఇప్పుడు నన్ను సముద్రంలో వేస్తున్నాం. నీతిమంతుని చంపామని, అమాయకుని చంపామనే పాపం మా పైన పెట్టకయ్యా అని చెప్పి ప్రార్థన చేసి ఆయనను ఎత్తి సముద్రంలో విసిరేశారు. సముద్రంలో అప్పటికే చాలా చేపలు ఆ ఓడ చుట్టే తిరుగుతారు. ఎందుకంటే ఆ ఓడలో నుండి పడుతున్న సరుకులను తిని 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 ఇంకేమైనా పడతాయేమని చూస్తున్నారు. ముఖ్యంగా మనుషులు పడతారేమని చూస్తున్నాయి అవి. సరిగ్గా అదే సమయంలో యోనా పడ్డాడు. కానీ దేవుడు ఒక మత్స్యమును, ఒక పెద్ద మత్స్యమును, ఒక తిమింగలమును చిన్నప్పటి నుండే దేవుడు దానిని ప్రత్యేకంగా పెంచాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు సైన్స్ యోనా కథ నమ్మదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ పెద్ద తిమింగలమును వారు పరిశోధన చేసినప్పుడు తిమింగలం యొక్క నోరు పెద్దగా ఉంటుంది, కానీ దాని గొంతు మాత్రం మనిషి పట్టే అంత పెద్దగా ఉండదు. మనిషి పట్టే అంత పెద్దగా ఉండదు, చిన్నదిగా ఉంటుంది. అందుకే తిమింగలం ఏం చేస్తుందంటే పడిన వెంటనే దాని పదునైన పండ్లతో మొత్తం ఏది దొరికితే దాన్ని కొరికి పడేస్తుంది. చిన్న చిన్న ముక్కలు చేసుకొని తింటుంది. అది తిమింగలానికి మింగే అలవాట్లేదు. దానికి కారణం ఏంటంటే దాని గొంతు ఒక మనిషి అమాంతంగా మింగివేయబడే అంత స్థితి లేదు దానికి. దాని గొంతు అంత చిన్నది. అందుకే దానికి దేవుడు ఏం చేశాడంటే చాలా పదునైన పళ్ళనిచ్చాడు. దాని వలన అది దాన్ని ఏం చేస్తుందంటే కొరుక్కొని తింటుంది. మొత్తం అన్నిటిని ముక్కలు ముక్కలు చేసుకొని తింటుంది. అది తుత్తునిలుగా చేసుకొని తినేస్తుంది అది. ఇక్కడ బైబిల్ ఏముందంటే ఆ తిమింగలము ఏదైతే యెహోవా నియమించి పెట్టాడో, గుర్తుంచుకోండి, బైబిల్లో ఉంది, దేవుడు యెహోవా ఒక మత్స్యమును నియమించి పెట్టాడు. ఏదో ఒక మత్స్యం వచ్చి మింగలేదు, యెహోవా నియమించి పెట్టాడు, యెహోవా ఏర్పాటు చేసి పెట్టాడు. ఓ విధంగా చెప్పాలంటే ఈ తిమింగలమును పుడుతున్నప్పుడే దేవుడు దాన్ని ఏర్పరచుకున్నాడు. అది ఏర్పాట్లో పుట్టింది, అది దేవుని ఎన్నికలో పుట్టింది, అది దేవుని ముందు పుట్టింది. ఎందుకంటే దేవుడు దానికి ఒక పనిని అప్పచెప్పబోతున్నాడు ఆయన. అది యెహోవా చేత నియమించబడిన మత్స్యం అది. ఆమేన్. దానికి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంది. ఏంటా అలవాటు అంటే ఏ దానినైనా సరే అమాంతంగా మింగేయడం. దాని తల్లిదండ్రులకు అర్థం కాలేదు ఇది ఎట్లా మింగుతానని. ఎందుకంటే అలా ఒకసారి ఓ స్నేహితుడు ట్రై చేశాడు ఇంకో తిమింగలం దీనిలాగా మింగుదామని. అది గొంతులో ఇరుక్కొని చచ్చిపోయింది. కానీ దీనికి మాత్రము
ఏది ఎంత పెద్ద వస్తువు అయినా సరే, దేనినైనా సరే మింగే అలవాటు ఉంది. ఇది కొరకదు, మింగుతుంది. అది చిన్నప్పటి నుండి అంతే. దేవుడు అలా చిన్నప్పటి నుండి దాన్ని నియమించి పెట్టాడు. దానికి దేవుడు అలా అలవాటు పెట్టాడు. దీని ఉదాహరణగా మనం ముద్దుగా జాన్ అని పిలుద్దాం. ఈ తిమింగలాన్ని, దేవుడు ఏర్పాటు చేసుకున్న తిమింగలాన్ని. చుట్టూ ఉన్న స్నేహితులు అడిగేవాళ్ళు, జాన్, మాలాగా నువ్వు ఏ దానిని కూడా కొరుక్కొని తినవు, డైరెక్ట్గా మింగేస్తావు. అదిగో మన ఫ్రెండ్ కూడా ట్రై చేశాడు, చచ్చిపోయాడు. ఇది ఎలారా సాధ్యం అంటే, జాన్ అంటాడు, నాకు తెలియదురా, నాకు చిన్నప్పటి నుండి ఏదైనా సరే మింగే అలవాటు ఉంది. అది అలా పెంచబడింది, అది అలా నియమించబడింది, అది అలా ఏర్పరచబడింది. యెహోవా చేత ఏర్పరచబడిన తిమింగలం అది. దానికి ఒక పని ఉంది, దానికొక పనిని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా! అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకే ఆ రోజున జాన్, అందరూ వచ్చి ఆ ఓడలో ఉన్న సరుకులను తింటూ ఉంటే జాన్ మాత్రం పక్కన నిలబడ్డాడు. అందరూ అడుగుతున్నారు, ఏంటి జాన్, ఏం తింటలేవేంది? మనుషులు తినే పదార్థాలు మనం తింటున్నాం, నెక్స్ట్ ఇక మనుషులే రాబోతున్నారు, ఎందుకంటే ఉన్నాయి అయిపోయినాయి, ఖాళీ అయిపోయినాయిగా. ఈ ఓడ బద్దలవడం గ్యారంటీ, వాళ్ళని తినడం గ్యారంటీ. వస్తావా జాన్ అంటే, జాన్ అంటున్నాడు, ఎందుకో ఈరోజు ఉదయం నుండి నాకు ఉపవాసం చేయాలనే ప్రేరేపణ కలిగింది, అందుకే నేనేం తినను అంటున్నాడు. సరిగ్గా యోనాను సముద్రంలో వేసే సమయానికి జాన్కి ఒక్కసారే దేవుడు ఏమని చెప్పాడంటే, ఇప్పుడు ఒక వస్తువు పడబోతుంది, ఆ వస్తువును మింగాలి. ఈ యోనా ఆ సముద్రంలో పడక మునుపు దేవుడు ఈ జాన్కి ఏమని బయలుపరుస్తున్నాడంటే, ఇప్పుడు పడబోయే దారిని నువ్వు మింగాలి. దానికోసమే నేను నిన్ను నియమించిన, దానికోసమే నువ్వు చిన్నప్పటి నుండి ప్రత్యేకంగా పెంచబడ్డావు, ప్రత్యేకంగా నిర్మించబడ్డావు. దానికోసమే నీ కడుపులో ఒక మనిషి బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ పెట్టుంచా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషి బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ పెట్టుంచా, ఒక మనిషిని మింగగలిగిన గొంతును తయారు చేసి పెట్టా. అందుకే నీకు డైరెక్ట్గా మింగే అలవాటు ఉంది, కానీ కొరుక్కొని తినే అలవాటు లేదు. అందుకే ఈ పని కోసమే దేవుడు నేను నిన్ను నియమించిన అని దేవుడు ఎప్పుడైతే ఆ చేపతో దేవుడు చెప్పాడో, ఇప్పుడు అందరితో పాటు అది కూడా అక్కడికి వచ్చింది. మీతో వాళ్ళందరూ అంటున్నారు, ఏం జాన్ ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు వచ్చినావు ఏంటంటే, నన్ను దేవుడు ఎందుకు ఇలా నిర్మించాడా అని నేను ఇన్ని రోజుల నుండి ఆశ్చర్యపోయా. మీరందరూ అడుగుతున్నారు కదా, దేవుడు ఎందుకు నిన్ను ఇలా నిర్మించాడు, మాలాగా నువ్వు ఎందుకు లేవు, మాలాగా నువ్వు ఎందుకు జీవిస్తావు లేవు, మాలాగా నువ్వు ఎందుకు ఉంటలేవు అని అడిగావు కదా. ఎందుకంటే దేవుడు నన్ను ఈ పని కోసమే ప్రత్యేకపరిచాడు. హల్లెలూయా! ఈ పని చేయడానికే దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. ఇప్పుడు ఏదైతే ఆ యొక్క ఓడలో నుండి పడబోతున్నదో అది నాది అన్నాడు. మిగతా వాళ్ళందరూ అంటున్నారు, ఊరుకో జాన్, నీ వల్ల కాదు, మేమే ఫస్ట్ తింటాం దాన్ని. కానీ జాన్ అన్నాడు, లేదు అది నాదే చూడు అన్నాడు. వాళ్ళు సముద్రంలో యోనాను వేశారో లేదో, అందరికంటే వేగముగా ఈ మత్స్యము వెళ్ళి యోనాను మింగేసింది. యోనా మత్స్యగర్భంలోకి వెళ్ళాడు. అక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ రెడీగా ఉంది. దేవుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుంచాడు అక్కడ. యోనా అందులో ఉండడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఇక ఇది బయలుదేరుతున్నది. మీతో వాళ్ళందరూ అంటున్నారు, ఏ జాన్ ఎటు వెళ్తున్నావు, ఏం సంగతి, ఎటు వెళ్తున్నావు, చెప్పకుండా వెళ్తున్నావు ఏంటి అని అన్నప్పుడు, నేను 6 రోజుల దాకా కనబడానని చెప్పు మా అమ్మ నాన్నలకు. నేను 6 రోజుల దాకా కనబడను, ఎందుకంటే నేను నా లోపల ఏదైతే ఉంచానో దాన్ని వెళ్ళి కక్కాల్సి ఉన్నది. దాన్ని నేను నినేవే పట్టణానికి వెళ్ళి కక్కాలి. దీనికి నినేవే పట్టణం కూడా తెలుసా? గాడ్స్ డైరెక్షన్. దేవుడు తన యొక్క పనిని అలా నడిపిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా! దేవుడు చేసేది ఎప్పుడు అద్భుతాలే అండి.
దేవుడు చేసేది ఎప్పుడు ఆశ్చర్య కార్యాలే. దేవుడు చేసేది ఎప్పుడు కూడా నమ్మలేని నిజాలు అవి. మనిషి నమ్మలేడు అలాంటి కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. ఆయన దేవుడికి మమకలను కాక ఇప్పుడు అంటున్నాడు జాన్, నేను వెళ్తున్నానని చెప్పేసి బయలుదేరాడు. దేవుడు చూడండి సరిగ్గా నినేవే, ఎందుకంటే ఒడ్డులో సముద్ర పొట్టు అంటే చిన్నగా ఉండదుగా, చాలా పెద్దగా ఉంటాయి. ఇది ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నినేవే పట్టణానికి ఏంది, వేరే ఏ పట్టణానికైనా వెళ్ళొచ్చు. కానీ దేవుడు దీనికి చెప్పింది ఏంటంటే నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ కక్కమని చెప్పాడు. హల్లెలూయా. సరిగ్గా ఈ యొక్క చేప నినేవే పట్టణానికి వెళ్ళిన తర్వాత 3 రోజుల ప్రయాణంకు నినేవే పట్టణానికి చేరింది. ఈ నినేవే పట్టణస్థుల పరిస్థితి ఏంటంటే వీళ్ళు సముద్ర పొట్టులో ఉన్న పట్టణం ఇది. వీరికి ప్రధానమైన వృత్తి చేపలు పట్టడం. తెలుసుగా, సముద్ర పొట్టున ఏ పట్టణాలు ఉన్నా, ఏ ఊర్లు ఉన్నా అక్కడ చేపలు పట్టడమే ప్రధానమైన వృత్తిగా ఉంటుంది. అందుకే వీళ్ళ వృత్తిని బట్టి వీళ్ళ దేవుడు కూడా చేపయ్యాడు. చాలామంది చేపను ఆరాధిస్తారు, చేపను దేవుడిగా, మత్స్య దేవుడిగా అంగీకరిస్తారు, మత్స్య దేవుడిగా పూజిస్తారు. ఎందుకు అంటే వాళ్ళ ప్రధానమైన వృత్తి అదే కాబట్టి. చూడండి, ఒక వ్యక్తి ఆటో కొన్నాడనుకో, ఆటోకు పూజ చేపిస్తాడు. ఆటో నడుపుతున్నప్పుడల్లా ఆటోను మోకుతాడు. ఎందుకు? అతని వృత్తి అదే కాబట్టి, అదే అతని కడుపు నింపుతుంది కాబట్టి, అదే అతని కుటుంబాన్ని పోషిస్తుంది కాబట్టి. ఇలా వృత్తులను బట్టి వారు వాటిని దేవుడిగా చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళందరూ వృత్తి చేపలు పట్టడం కాబట్టి వాళ్ళకు దేవుడు ఎవరంటే చేప, మత్స్యమే వాళ్ళ దేవుడు. మరియు అప్పటి కాలంలో మనలాగా విమానాలు, లారీలు, బస్సులు ఇలాంటివి లేవు కాబట్టి మొత్తం ఒక దేశం నుండి ఇంకో దేశానికి సరుకులను పంపించాలన్నా, సరుకులను తీసుకోవాలన్నా సముద్రపు ఒడ్డున ఉన్న ఆ పట్టణాల ద్వారానే రవాణా జరిగేది. అదే మనం ఇప్పుడు చూస్తున్న కాకినాడ పోర్ట్ అని చెప్పి, ఆ పోర్టులో ఎలాగైతే సముద్రములో ఆ దేశం నుండి ఈ దేశానికి, ఈ దేశం నుండి ఆ దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు దిగుమతులు చేస్తారో, అలా ఈ పట్టణంలో ఎగుమతులు దిగుమతులు చేసే పోర్ట్ ఉంది. సో అందుకే ఈ పట్టణం ఏమైందంటే బాగా డబ్బు సంపాదించింది. ఈ పట్టణస్థులు అందరూ ధనవంతులయ్యారు, బాగా డబ్బు ఎక్కువైపోయింది. వీళ్ళకు డబ్బు ఎక్కువ అవడం వలన ఏమైందంటే పాపం ఎక్కువైంది. గుర్తుంచుకోనండి, డబ్బు ఎక్కువైనప్పుడు పాపం ఎక్కువైతుంది. ఈరోజు ప్రపంచంలో డబ్బు ఎక్కువైంది, అందుకే పాపం ఎక్కువైంది. జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు, అమ్ముచు, కొనుచు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నోవా దినాలలో, లోతు దినాలలో, అలానే యోనా దినాలలో జనులు ఏమయ్యారు? బాగా డబ్బు వచ్చేసరికి సుఖభోగాలకు అలవాటు పడ్డారు, విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడ్డారు, పాపపు జీవితానికి అలవాటు పడ్డారు. నాకేందులే, నన్ను ఎవరేం చేస్తాడులే, నాకు డబ్బు ఉంది కదా అనే అహంకారము, పొగరు, అదంతా కూడా వాళ్ళని ఏం చేస్తున్నదంటే దేవుని లెక్క చేయకుండా, వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు అంటే భయము, భక్తి, దేవుడు అంటే లోబడాలి, ఇవన్నీ ఏమీ లేకుండా జీవిస్తూ ఉన్నారు. నినేవే పట్టణ పరిస్థితి కూడా అదే. ఈరోజు ప్రపంచమంతా అదే పరిస్థితిలో ఉన్నది. ప్రపంచమంతా అదే స్థితిలోకి వచ్చేసింది. డబ్బు ఎక్కువైపోయింది, అభివృద్ధి ఎక్కువైపోయింది. అందుకే ప్రపంచమంతా పాపం ఎక్కువైపోతున్నది, పాపపు జీవితం ఎక్కువైపోతున్నది, పాపపు బ్రతికి ఎక్కువైపోతున్నది. యోనా ఇప్పుడు ఆ పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడంటే బాగా ధనవంతమైన ఆ పట్టణము, బాగా డబ్బుతో ఉన్న ఆ పట్టణము పాపముతో నిండిపోయి ఉన్నది కనుక దేవుడు దాన్ని నాశనం చేయాలని హెచ్చరిక చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు యోనా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు. ఆ దేశము చాలా పాపముతో నిండిపోయి ఉన్నది, ఆ పట్టణము. అందుకే యోనా హెచ్చరిక చేయాలి ఇప్పుడు. అందుకే దేవుడు అతన్ని పంపిస్తున్నాడు. తీర్పు కుమ్మరించే ముందు ప్రజలకు ఒక అవకాశం హెచ్చరిక ద్వారా ఇవ్వాలి. ఈ రాత్రి కూడా రాబోయే దినాలలో
రాబోతున్న ఉపద్రవాలు, రాబోతున్న వైరస్లు, రాబోతున్న భయంకరమైన తీర్పులు మన దేశానికి రాకమునిపే, ప్రపంచ దేశాలకు రాకమునిపే, అలా ఉన్న ఈ గ్రామానికి రాకమునిపే దేవుడు హెచ్చరికగా ఈ రాత్రి వర్తమానం మీకు బోధిస్తా ఉన్నాడు. ఏంటిది? పాపమును విడిచిపెట్టి దేవుని తట్టు తిరుగు. నీ డబ్బు పైన ఆధారపడకు, నీ జ్ఞానం పైన ఆధారపడకు, నీ విద్య పైన ఆధారపడకు, దేవుడి పైన ఆధారపడు. ఆయన ఇస్తున్న రక్షణను పొందుకో. ఇప్పుడు యోనా బయలుదేరింది దానికోసమే. సరిగ్గా నినివే పట్టణానికి 3 రోజులు చేరుకున్నాడు. యోనాకు తెలియదు. 2వ అధ్యాయం ఇంటి దగ్గరికి వెళ్ళినాక చదవండి. 2వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన. యెరూషలేము వైపు తిరిగి, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థిస్తున్నాడు. సరిగ్గా యోనా ఇప్పుడు నినివే పట్టణం దగ్గరకు వచ్చేసరికి బహుశా అది ఉదయకాలమై ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ 5. ఎందుకంటే యేసు కూడా యోనా యొక్క సూచన ఇచ్చాడు. ఆయన హల్లెలూయా. యోనా ఎలాగైతే 3 దివారాత్రులు చేప కడుపులో ఉన్నాడో, మనుష్య కుమారుడు కూడా 3 దివారాత్రులు భూగర్భములో ఉంటాడు. ఆ తర్వాత యోనా ఎలా చేప కడుపులో నుండి వచ్చాడో, మనిషి కుమారుడు కూడా అలాగనే వస్తాడు అని చెప్పాడు ఆయన. యోనాను గురించిన సూచన యేసుక్రీస్తు ఇచ్చాడు. యోనా జీవితంలో యేసుక్రీస్తు కనబడుతున్నాడు. యేసుక్రీస్తుకు ఛాయగా, నీడగా, ముంగుర్తుగా, సాదృశ్యంగా యోనా కనబడతా ఉన్నాడు అక్కడ. అందుకే బైబిల్లో యోనా స్టోరీ రాయబడింది. అందుకే బైబిల్లో యోనా యొక్క కథ రాయబడింది. అందుకే యేసు కూడా నేను మీకు యోనాను గురించిన సూచన ఇస్తున్నానని చెప్పాడు ఆయన మొదటి రాకల్లో. ఆమేన్. సరిగ్గా నినివే పట్టణానికి వచ్చేసరికి బహుశా ఉదయం 5 ఉంటుంది, ఎర్లీ మార్నింగ్. అప్పుడే అందరు అక్కడ వాళ్ళ వృత్తి చేపలు పెట్టడం కదా, సముద్రంలోనికి చిన్న చిన్న ఓడలోకి వెళ్తారు కదా, వాళ్ళందరూ వారి యొక్క వలలను శుభ్రం చేసుకుంటున్నారు, రెడీ చేసుకుంటున్నారు వెళ్దామని. అలా అక్కడ ఒడ్డున చాలా మంది, 100 మంది, 1000 మంది ఉన్నారు వెళ్దామని. అదే సమయంలో ఒక పెద్ద శబ్దం వినబడుతున్నది. ఏంటా అని చూసేసరికి ఒక పెద్ద మత్స్యము, ఓ పెద్ద తిమింగలము ఒడ్డుకొచ్చింది. సాధారణంగా తిమింగలములు సముద్రం మధ్యలో ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ తిమింగలం ఒడ్డుకొచ్చింది. సాధారణంగా ఒక తిమింగలము ఒడ్డుకొచ్చిందంటే అది చనిపోతే అది ఆ అలలకు కొట్టుకుంటూ చివరికి ఒడ్డుకొచ్చేస్తుంది. అది దాని యొక్క శవము, ఆ చేప చచ్చిపోయింది కాబట్టి. కానీ ఇలాగ రావడం ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూడలేదు. అందులో వాళ్ళ దేవుడు, మత్స్యం ఎవరంటే వాళ్ళ దేవుడు. ఒక్కసారే చూసేసరికి అందరూ నోరెళ్ళబెట్టి చూస్తున్నారు. ఎందుకంటే అది తన నోరు తెరిచేసరికి అందులో నుండి ఒక వ్యక్తి మొత్తం దులుపుకుంటా, అంటుకొని ఉన్నది అంతా దులుపుకుంటా బయటకు వస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు మన దేవుడు ప్రత్యక్షమయ్యాడురా. కానీ మన దేవుళ్ళలో నుండి ఎవరు ఆయన వచ్చేది? ఖచ్చితంగా సజీవంగా వస్తున్నాడంటే ఈ చేపలో నుండి ఇతను దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక వర్తమానికుడై ఉంటాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక దేవుని యొక్క సమాచారాన్ని తీసుకొచ్చిన వాడై ఉంటాడు. హల్లెలూయా. ఈ వార్త అందరికీ వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి చేప కడుపులో నుండి నడుచుకుంటూ వచ్చాడు అని. ఈయన ఏం చేశాడు? ఈయన వచ్చి అక్కడ ఆయన మొత్తము ప్రకటన చేయడం మొదలుపెట్టాడు. ఏమనంటే, ప్రజలారా, దేవుడు నన్ను మీ వద్దకు పంపించాడు, సృష్టికర్త అయిన దేవుడు నన్ను మీ వద్దకు పంపించాడు. అదేమిటంటే, ఇంకా 40 రోజులే మీకు అవకాశం. మీరు చేసిన పాపములకు, మీరు చేసిన అతిక్రమములకు, మీరు చేసిన దోషములకు దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు. 40 రోజుల తర్వాత ప్రపంచ పట్టణంలో నుండి ఈ పట్టణం ఉండదిగా. దేవుడు అగ్ని చేత దీన్ని నాశనం చేయబోతున్నాడు. అది హెచ్చరిక చేయడానికే నేను వచ్చాను అన్నప్పుడు వాస్తవంగా ఆయన రాళ్లతో కొట్టి చంపాలి, అంతేగా. మీరు చావబోతున్నారని చెప్తే ఊరుకుంటారు ఎవరన్నా? ఊరుకోరు. కానీ ఆయన వచ్చిందే మీరు చావబోతున్నారని చెప్పడానికి, ఇంకా 40 రోజులే సమయం అని చెప్పడానికి.
నోవా దినాలలో కూడా నోవా అదే చెప్పాడు, మీరు చావబోతున్నారని. యోనా కూడా ఇప్పుడు వెళ్ళి అదే చెప్తున్నాడు, మీరు చావబోతున్నారని. కానీ ఆయన వచ్చిన విధానం చూస్తే చేప కడుపులో నుండి వచ్చాడు. ఇది అద్భుతం. ఇది ఖచ్చితంగా దేవుడే పంపిన వర్తమానకుడై ఉంటాడు. చూడండి, చాలాసార్లు మనం అనుకుంటుంటాం అదేంటిదంటే, ఇప్పుడు యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయాడు, తప్పు చేశాడని కాదు. దేవుని సన్నిధి నుండి యోనా పారిపోవడం కరెక్ట్. ఎందుకో తెలుసా? యోనా ఇప్పుడు తర్షీసుకు కాకుండా నినెవె పట్టణానికి గనుక ఓడ ఎక్కి వెళ్ళుంటే అక్కడున్న ప్రజలు, నినెవె పట్టణస్థులు ఈయన మాట వినేవాళ్ళు కాదు, ఈయన సువార్త వినేవాడు కాదు. ఆయన వెళ్ళిన విధానము ఏదైతే చేప కడుపులో నుండి వెళ్ళాడో అదిగో అది జనులను ఆకర్షించినది. దేవుడు కూడా ప్లాన్ చేసింది అదే, దేవుడు కూడా ప్రణాళిక వేసింది అదే. అందుకే యోనా పారిపోతూ ఉంటే ఫస్ట్ ఆపొచ్చుగా, దేవుడు ఓడ వెళ్ళకుండా ఆపేయచ్చుగా, అప్పుడే దేవుడు ఏదో ఒకటి చేయొచ్చుగా. లేదు లేదు లేదు, యోనా వెళ్ళాల్సిన విధానం ఏంటంటే నినెవె పట్టణానికి చేప కడుపులో నుండి వెళ్ళాలి. ఎందుకు అంటే యేసుక్రీస్తుకు సూచనగా ఉండాలా. హల్లెలూయా. యోనా యేసుక్రీస్తుకు సూచనగా ఉండాలా. యేసుక్రీస్తుకు సూచనగా ఉండాలంటే ఈయన ఓడలో కాదు వెళ్ళాల్సింది, ఈయన వెళ్ళాల్సింది చేప కడుపులో నుండే. నీతిమంతుని యొక్క అడుగు జాడలను యెహోవా ముందుగానే అభిషేకించి నిర్ణయించిపెట్టాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏమని బోధిస్తూ ఉంటారంటే యోనా తప్పు చేశాడు, యోనా పాపం చేశాడు. ఓ తెలివిలేని బోధకుడా, యోనా తప్పు చేస్తే యేసుక్రీస్తుకు సూచన ఎట్లయితాడు? యోనా తప్పు చేస్తే, యోనా పాపం చేస్తే యేసుక్రీస్తుకు సూచన ఎట్లా అవుతాడు? ఆ జనులు, ఆ నినెవె పట్టణస్థులు యోనాను దేవుని కుమారుడుగా ఎలా నమ్ముతారు? ఎందుకంటే యోనా వెళ్ళి 3 రోజులు తిరిగి చెప్పాల్సిన పట్టణం అది. పొద్దుట నుండి సాయంత్రం చెప్పేసరికి మొత్తం ఆ వార్త పట్టణానికంతా తెలిసిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు ఎప్పుడైతే ఈ విషయం తెలుసుకున్నాడో వెంటనే 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించేశాడు. సినిమా హాలన్నీ మూసేయండి, మద్యపానములన్నీ కూడా ఆపేయండి, కొట్లన్నీ తీసిపడేయండి, ఇక ఫ్యాక్టరీలన్నీ సీల్ చేసి పడేయండి, గుట్కాలు సిగరెట్లు అమ్మే ఫ్యాక్టరీలన్నీ, తయారు చేసే ఫ్యాక్టరీలన్నీ సీల్ చేసేయండి, మొత్తం నైట్ క్లబ్లన్నీ ఆపేసేయండి, ఇక పాపకు సంబంధించినవన్నీ ఆపేసేయండి, అందరూ కోరబడ్డ ధరించుకొని ఉపవాస ప్రార్థనలో కూర్చోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ ఈ రాత్రి ఈ గ్రామము కూడా మేము చెప్పుచున్న ఈ సువార్తను బట్టి మారు మనసు పొందితే ఎంత బాగుంటుందో. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది, దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నోవా దినాలలో నోవా హెచ్చరికను వాళ్ళు లెక్క చేయలేదు. 120 సంవత్సరాలు అప్పుడున్న ప్రపంచానికి ఆయన హెచ్చరిక చేశాడు, కానీ వాళ్ళు వినలేదు. చివరికి దేవుని జలప్రలయంలో దేవుని ఉగ్రత పాత్రలు కుమరించబడినప్పుడు దేవుని ఉగ్రతలో నాశనం అయిపోయారు, చనిపోయారు వాళ్ళు. ఈ రాత్రి ఆ స్థితికి తెచ్చుకోకండి. నినెవె పట్టణస్థుల వలె మారండి ప్రజల్లారా. బ్రదర్, నేను చర్చ్కి వెళ్తాను తెలుసా, మేము చర్చిలో సభ్యులం తెలుసా? అయితేంది, చర్చిలో సభ్యులైతేంది, చర్చ్కి వెళ్తేంది? నీ నామకార్థ జీవితం జీవిస్తున్న నీవు, పేరు మట్టుకే క్రైస్తవుడని జీవిస్తున్న నువ్వు చేస్తున్న పనులన్నీ పాపపు పనులు. ఇంకా నువ్వు సిగరెట్ ఆపలేదు, ఇంకా నువ్వు పాన్పరాలు తినడం ఆపలేదు, బూతులు ఆపలేదు, అబద్ధాలు ఆపలేదు, మోసాలు ఆపలేదు, ఇంట్లో టీవీ తీసేయలేదు. 24 గంటలు ఆ మురికి జోకులు, ద్వందార్థాలు వచ్చే 2 అర్థాలు వచ్చే జోకులు, వాటిని చూస్తూ, ఆ సీరియల్ని చూస్తూ దేవుని వాక్యం ఇక్కడ ప్రకటిస్తుంటే నువ్వు వెళ్ళి టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తూ, ఆ సెల్ ఫోన్ పట్టుకొని పబ్జీలు ఆడుతూ, ఆ సెల్ ఫోన్లో ఆ ఫేస్బుక్లో 24 గంటలు ఉంటూ టిక్టాక్ వీడియోలు చేస్తూ, టిక్టాక్ వీడియోలు చూస్తూ
ఇలాంటి చేస్తూ నేను చర్చికి వెళ్తాను తెలుసానండి, నేను చర్చి కూడా ఉంటాను తెలుసానండి అంటే దేవుడు ఊరుకుంటాడని అనుకుంటున్నావా? నీ నామకార్థ జీవితాన్ని బట్టి దేవుడు వదిలిపెడతాడు అనుకుంటున్నావా? ఏదో చర్చ్కి వెళ్ళి ఓ 10 రూపాయలు కానికేసి 2 పాటలకు చప్పట్లు కొట్టి ఆ పాస్టర్ ఏదో కొన్ని కథలు చెప్తే ఆ కథలిని ఈరోజు నేను ఆదివారం చర్చ్కి వెళ్ళొచ్చానంటే అయిపోయింది అనుకుంటున్నావా? ఊరుకోడు దేవుడు, వదిలిపెట్టాడు దేవుడు ఎవరిని కూడా. నువ్వు నీ పాపాన్ని వదిలిపెట్టేదాకా, నువ్వు తిరిగి జన్మించేదాకా, నువ్వు దేవుళ్ళలోకి పూర్తిగా వచ్చేదాకా దేవుడు వదిలిపెట్టాడు. ఆయన ఏదో క్రైస్తవ పేరు పెట్టుకుంటే అయిపోయిందా? నువ్వు క్రైస్తవుడు అయిపోయావా? కాలేవు. పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు కాలేవు, లేకపోతే చర్చికి వెళ్తే క్రైస్తవుడు కాలేవు, పండుగలు చేసుకుంటే క్రైస్తవుడు కాలేవు. నువ్వు క్రైస్తవుడు కావాలంటే జన్మించబడాలా. ఎలా జన్మించబడగలవు? మారు మనసు పొందే, పశ్చాత్తాపపడి, నీ పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే, యేసుక్రీస్తు ఒక రక్తములో కడగబడడానికి, యేసుక్రీస్తు నామములో నువ్వు నీటి మూలంగా బాప్సం పొందుకోవాలి, నీటి మూలముగా జన్మించబడాలి. ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మ చేత నింపబడినప్పుడు నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత జన్మించబడతా ఉన్నావు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెబుచున్నాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 3:5 ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ అక్రమ సంబంధ జీవితాన్ని విడిచిపెట్టాలి, నీ వ్యభిచారపు మోసపు జీవితాలను అబద్ధపు జీవితాలను విడిచిపెట్టాలి. ఫేస్బుక్కి నువ్వు వ్యసనపరుడుగా మారావు, టిక్టాక్లకు నువ్వు వ్యసనపరుడుగా మారావు, పబ్జీ గేమ్లకు నువ్వు వ్యసనపరుడుగా మారావు, సెల్ ఫోన్కి నువ్వు ఒక వ్యసనపరుడుగా మారిపోయావు, సోషల్ మీడియాకు వ్యసనపరుడుగా మారిపోయావు, అక్రమ సంబంధాలతో జీవిస్తున్నావు, పాప జీవితంలో జీవిస్తున్నావు. నేను క్రైస్తవుని, నేను చర్చ్కి వెళ్తున్నాను అంటే సరిపోదు, నీ జీవితం మారాలి. నువ్వు ఖచ్చితంగా నీ పాపాలు ఒప్పుకొని వదిలిపెట్టాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి. అందుకు నువ్వు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవాలి. ఓ పాస్టర్ గారు, నేను చిన్నప్పుడే తీసుకున్న పాస్టర్ గారు, అది చల్లదు, అది చల్లదు. నేను పెళ్ళికి ముందు తీసుకున్న పాస్టర్ గారు, అది కూడా చల్లదు, ఆ బాప్తిస్మం కూడా చల్లదు. పాస్టర్ గారు, నేను పెద్ద అయ్య గారి దగ్గర తీసుకున్నా. నువ్వెంత పెద్ద అయ్య గారి దగ్గర తీసుకున్నా, గోదావరిలో మునిగినా, యోర్దాన్లో మునిగినా అది చల్లదు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకుంటేనే అది చెల్లుతుంది. ఎందుకంటే వాక్యములో అలాగా ఉన్నది కాబట్టి, అపోస్తల కార్యం 2:38 అలాగా ఉన్నది కాబట్టి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమును పొందుకుంటే, అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మన వరం పొందుకుంటే అప్పుడు నువ్వు రక్షించబడ్డావని అర్థము. పాస్టర్ గారు, నేను క్రైస్తవ పేరు కలుగున్నాను తెలుసా? అయితే ఏంటి? అప్పుడప్పుడు పేపర్లో దొంగతనం చేసే వాళ్ళ పేర్లు, హత్యలు చేసే వాళ్ళ పేర్లు చదువుతుంటే దాంట్లో యేసు అనే పేరు కూడా కనబడుతుంది. ఆ పేరు చూసినప్పుడల్లా నాకు బాధ కలుగుతూ ఉంటుంది. వాడు ఎవడో కానీ మన గ్రామం పోయి ముందరే నీ పేరు మార్చుకోరా, పెట్టుకున్నదో యేసు పేరు, చేసేదో నువ్వు హత్యలు, దోపిడులు, దొంగతనాలు. పేరు మట్టుకే ఈరోజు క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. ఈ పాస్టర్లకు కూడా ఏం కావాలి? డిసెంబర్ 25 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. డిసెంబర్ నెలలో దండుకోవడానికి, వీళ్ళ బిజినెస్లో నడిపించుకోవడానికి. అక్టోబర్ మళ్ళీ ఏప్రిల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? మరలా అది కూడా కావాలి. జనవరి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు? కోతకాల పండుగ. వంకాయ దేవుని పాట 50 రూపాయలు,
వేలం. వంకాయ దేవుని పాట 50 రూపాయలు, బెండకాయ దేవుని పాట 100 రూపాయలు, కోడిగుడ్డు దేవుని పాట 200. వ్యాపారాలు చేసే ఇలాంటి పాస్టర్లు ఉన్నంతసేపు, పండుగలు చేస్తున్న ఇలాంటి పాస్టర్లు ఉన్నంతసేపు పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు క్రైస్తవులు, నామకార్థ జీవితాన్ని విడిచిపెట్టారు క్రైస్తవులు. ఈరోజు సమస్య అదే, సంఘాలతో సమస్య అదే, సేవకులతో సమస్య అదే. సేవకులే వ్యభిచారులై ఉంటే, సేవకులకే అక్రమ సంబంధాలు ఉంటే, సేవకులకే దురలవాట్లుంటే, అలాంటి వాళ్ళు, ఎందుకంటే పేపర్లో చూస్తూ ఉంటాం, పలానా దగ్గర పలానా సేవకుడు ఒక అమ్మాయిని తీసుకొని లేచిపోయాడు, పెళ్ళయింది, పిల్లలు ఉన్నాక పలానా దగ్గర పలానా సేవకుడు అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకొని రాత్రికి రాత్రే మాయమైపోయాడు. ఇలాంటి దరిద్రపు కొట్టు సేవకులు ఉన్నంతసేపు నిజమైన సేవకులకు ఎప్పుడు నిందలు అవమానాలు తప్పట్లేదు. అందుకే మేము ఖండించాల్సి వస్తాను అలాంటి సేవకులను. అలాంటి సేవకులకు సపోర్ట్ చేస్తున్న మీలాంటి వాళ్ళని కూడా ఖండించాల్సి వస్తూ ఉంది. మారు మనసు పొందండి ప్రజలారా, దేవుని ప్రజలారా, మారు మనసు పొందండి. ఇప్పటికైనా దేవుని దగ్గర తిరగండి. ఎందుకంటే ఈ రాత్రి యోనా వర్తమానం మీ గ్రామానికి వచ్చింది. 2021లో యోనా వర్తమానం మీ గ్రామానికి వచ్చింది. 2020లో నోవా వర్తమానం మీ గ్రామానికి వచ్చింది. దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు, మీ గ్రామాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుడు తన సేవకుని హృదయంలో ప్రేరేపించి ఎలాగైనా ఈ సత్యమును, ఈ హెచ్చరికను నా గ్రామ ప్రజలకు తెలియచేయాలని ఏమాత్రం ఖర్చుకు వెనకాడకుండా, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ కూటాలు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు? తన ప్రజలు రక్షించబడాలని, ఈ గ్రామస్తులు రక్షించబడాలని. అది గమనించండి మీరు. యోనా వెళ్ళి చెప్పింది ఆ గ్రామంలో అదే, ఆ పట్టణంలో అదే. ఈ రాత్రి కూడా అదే యోనా వర్తమానం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. హెచ్చరిక వర్తమానం మీ దగ్గరకు వచ్చింది. నువ్వు అంత్యకాలంలో ఉన్నావు, చివరి కాలంలో ఉన్నావుగా. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరిక చేస్తున్నారు, ఈ వైరస్ చాలా చిన్నది, దీనికంటే భయంకరమైనవి రాబోతున్నాయని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉండబోతున్నాయి. ఇంకా భయంకరమైన వ్యాధులు, భయంకరమైన యుద్ధాలు ప్రపంచ దేశాల మధ్యలో జరగబోతున్నది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం కాబోతున్నది. దేశాలు పూర్తిగా భయంకరమైన స్థితికి చేరబోతున్నాయి. అది ఖచ్చితంగా మీ గ్రామం పైన కూడా ఎక్కడో జరిగేది నాకెందుకులే అనుకుంటానవా? మీ గ్రామం పైన కూడా ప్రభావం చూపిస్తుంది. చూడండి, ఎక్కడో చైనాలో వ్యూహాన్ పట్టణంలో పుట్టిన ఈ వైరస్ నిన్ను వదిలిందా? మీ గ్రామాన్ని వదిలిందా? వదలవు. గుర్తుంచుకో, ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందు. ఈ రాత్రి నువ్వు పాపాలు ఒప్పుకో, పశ్చాత్తపడు. దేవుడు ఇంకా కృపాద్వారా తెరుచుంచాడు. ఆయన ఓడ తలుపులు ఇంకా తెరబడే ఉన్నాయి. ఇంకా 2021లో కూడా తెరబడి ఉన్నాయి. ఇంకా దేవునికి స్తోత్రం. 2020లో హెచ్చరిక చేశాడు, అసలు 20లోనే ముయ్యాలా? కానీ ఎందుకో మళ్ళీ మీ గ్రామం పట్ల దేవుడికి ఇంకా కనికరం ఏర్పడ్డది. నీనేవే పట్టణం పట్ల ఎలా దేవుడికి కనికరమ కలిగిందో మీ పట్ల కూడా అలానే ఉన్నట్టున్నది. ప్రియమైన గ్రామస్తులారా, ఇవి కల్పిత కథలు కాదు. మేమిక్కడ ఏ బైబిల్ కాలేజీలో నేర్చుకొని ఇక్కడికి వచ్చి కల్పిత కథలు చెప్తలేం. మేము సైకాలజీ బోధిస్తలేం. ఇది వాస్తవాలు చెప్తా ఉన్నాం. నీ కళ్ళ ముందు జరిగేదాన్ని చెప్తా ఉన్నాం. ఇవి సత్యాలని బైబిల్ చెప్తున్న దాన్ని చూపిస్తా ఉన్నాం. అందుకే ఈ రాత్రి మారు మనసు పొందు. ఈ రాత్రి నువ్వు చిన్నప్పుడు తీసుకున్న బాప్సం చెల్లదని గమనించు.
నువ్వు పెళ్లికి ముందు తీసుకున్న బాప్సం చెల్లదని గమనించు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్సం చెల్లదని గమనించు. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా ఏ ఒక్క చోట కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎక్కడా లేదు. ఉన్నదేమో ఒక పాస్టర్ని చూపించమను, ఎవరికి ఇచ్చారు, ఎవరు తీసుకున్నారో బైబిల్లో? బైబిల్ మొత్తం యేసుక్రీస్తు నామంలోనే బాప్సం తీసుకున్నారు, యేసుక్రీస్తు నామంలోనే బాప్సం పొందుకున్నారు. అపోస్తలకం 2:38 యేసుక్రీస్తు నామ బాప్తిస్మం. అపోస్తలకం 4:12 యేసుక్రీస్తు బాప్సం. అపోస్తలకం 8:16 యేసుక్రీస్తు నామములో బాప్సం. అపోస్తల కార్యం 10:48 యేసుక్రీస్తు నామం బాప్తిస్మం. అపోస్తల కార్యం 19:1-6 యేసుక్రీస్తు నామ బాప్తిస్మం. అపోస్తలం 20:28 యేసుక్రీస్తు బాప్సం. రోమిలకు రాసిన పత్రిక 6:3 యేసుక్రీస్తు నామ బాప్తిస్మం. అలానే కొలసి 3:17 ఏది చేసినా సరే, అది క్రియ చేతనైనా సరే, మాట చేతనైనా సరే, మీరు సమస్తము తండ్రి అయిన దేవుని పేరున చేయండి. మీరు ప్రభువున యేసుక్రీస్తు పేరున చేయమని రాయబడి ఉంది అక్కడ. అదే మనకు బైబిల్ మొత్తము యేసుక్రీస్తు నామ బాప్సం గురించి చెప్తున్నది. ఈరోజు సంఘ శాఖలు ఇస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్సం బైబిల్లో ఒక్క చోట కూడా ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేదు. యూదులకు ఇచ్చిన యేసుక్రీస్తు బాప్సమే, అన్యులకు ఇచ్చిన యేసుక్రీస్తు బాప్సమే, మరి సమీరులకు ఇచ్చిన యేసుక్రీస్తు బాప్సమే. ఎందుకంటే నోవా ఓడలో నోవా కుటుంబం ఒక్కటే రక్షించబడింది జలప్రలయంలో. ఆ జలప్రలయం తరువాత వాళ్ళ ఒక్క కుటుంబమే భూమిపైన జీవించింది. నోవాకి 3 కుమారులు, 3 కుమారుల నుండి 3 జాతులు వచ్చినాయి. ఒకటి యూదులు, రెండవది అన్యులు, మూడవది సమరీయులు. ఈ 3 ఇప్పుడు ప్రపంచంలో ఉన్న జాతులు. ఈ 3 జాతులకు బైబిల్లో యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇచ్చారు, తీసుకున్నారు. నువ్వు చిన్నప్పుడు తీసుకున్న బాప్సం చెల్లదు, నువ్వు పెళ్లికి ముందు తీసుకున్న బాప్సం చెల్లదు, నువ్వు మారుమనసు లేకుండా తీసుకున్న బాప్సం చెల్లదు, నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్న బాప్సం చెల్లదు, నీ చిలకరింపు బాప్తిస్మం చెల్లదు, నీ జెండా కింద తీసుకున్న బాప్సం చెల్లదు. నువ్వు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్సం పొందుకుంటేనే అది చెల్లుతుంది. ఎందుకంటే బైబిల్లో అదే ఉంది కాబట్టి దాన్నే నువ్వు చెయ్యాలి. బైబిల్లో లేని నువ్వు చేసినా దేవుడు ఒప్పుకోడు, బైబిల్లో ఉన్నదాన్ని చెయ్యకపోయినా దేవుడు ఒప్పుకోడు. లేనిది చేసినా ఒప్పుకోడు, ఉన్నదాన్ని చెయ్యకపోయినా దేవుడు ఒప్పుకోడు. బైబిల్లో ఉన్నది నువ్వు చెయ్యాల్సిందే. నువ్వు రక్షణ పొందుకోవాలంటే నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును బైబిల్ చెప్తుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఓడలో ఉన్నావు. యోనా ప్రకటించింది అదే. అందుకే రాజు అన్నాడు, ఇప్పుడు మేము మారు మనసు పొందుతాం, దేవుడు తన ఉగ్రతను కొమ్మరిస్తానన్న దాన్ని కొమ్మరించకుండా ఆయన మనసు మారుతుందేమో చూద్దాం అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రాజు మొదలుకొని దాసుల వరకు పశువులతో సహా 3 రోజులు అన్నపానములు పుట్టుకోకుండా పూర్తిగా ఉపవాసంలో ఉండి పాపములన్నీ ఒప్పుకొని అందరూ గోనబట్ట ధరించుకొని అందరూ బూడిదలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు, పశ్చాత్తాపపడడం మొదలుపెట్టారు, సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేసుకోవడం మొదలుపెట్టారు, కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టారు. ఈ రాత్రి ఈ గ్రామం కూడా పనిచేస్తే ఎంత బాగుంటుంది, ఈ రాత్రి గ్రామస్తులు కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది, ఈ రాత్రి మనమందరం అలా చేస్తే ఎంత బాగుంటుంది. మారు మనసు పొంది మన పాపాలన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడి విడిచిపెట్టి దేవునితో తిరుగుతే ఎంత బాగుంటుంది. నామకార్థ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెడితే ఎంత బాగుంటుంది, పాపపు జీవితాన్ని విడిచిపెడితే ఎంత బాగుంటుంది. పేరు మట్టికే క్రైస్తవులమని చెప్పుకుంటూ జీవించేదంతా పాపపు జీవితం, లోకానుసరమైన జీవితం, అదంతా వదిలిపెడితే ఎంత బాగుంటుంది. ఈ రాత్రి దేవునితో తిరుగుతే ఎంత బాగుంటుంది. ఖచ్చితంగా బాగుంటుంది. దేవుడు తన మనసులో
ఉగ్రతను కుమ్మరిస్తానని అనుకున్నది కూడా ఆపేస్తాడు నీ పైకి రాకుండా. ఎందుకంటే నువ్వు మారు మనసు పొందావు కాబట్టి, ఎందుకంటే నువ్వు దేవుని అంగీకరించావు కాబట్టి, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనికి వచ్చావు కాబట్టి, ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ఓడలోనికి నువ్వు వచ్చావు కాబట్టే దేవుడు నిన్ను ఉగ్రత నుండి తప్పిస్తాడు ఆయన. ఈ రాత్రి ప్రియమైన దేవుని పిల్లలారా, యోనా వెళ్ళి అక్కడ ప్రకటించినప్పుడు ఆ పట్టణం మారింది. ఈ రాత్రి యోనా దేవుడు మీ పట్టణానికి కూడా, మీ ఊరికి కూడా, మీ గ్రామానికి కూడా వచ్చి ప్రకటింపజేస్తున్నాడు. మీరు కూడా ఈ రాత్రి మారండి, మీరు కూడా ఈ రాత్రి దేవుని తట్టు తిరగండి. దేవుడిస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకండి. మరలా మేము వస్తామో రాదో తెలియదు, మరలా ఇక్కడ కూటాలు పెడతామో లేదో తెలియదు, మరొక అవకాశం దేవుడు మీకు ఇస్తాడో లేదో తెలియదు, ఈ 2021 ఎలా ఉంటుందో తెలియదు. ఆలోచించండి. నినవే పట్టణస్థుల వలె ఆలోచించండి. నీ డబ్బు నిన్ను రక్షించదు, నీ జ్ఞానం నిన్ను రక్షించదు, నీ కులం నిన్ను రక్షించదు, నీ ప్రాంతం నిన్ను రక్షించదు, నీ పలుకుబడి నిన్ను రక్షించదు, నీ ఆరోగ్యం నిన్ను రక్షించదు. మంచి మంచి ఆరోగ్యవంతులు చచ్చిపోయారు కరోనా వైరస్లో. ఆరోగ్యవంతులు, యవనస్తులు, ఎందుకు నాకెలా తెలుసో చెప్పాలా? అవి పేపర్లో రాలేదు, కానీ నాకెలా తెలుసా? మా చర్చిలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే స్టాఫ్ నర్సులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చూస్తుండగా గంటలో 10 మంది యవనస్తులు చచ్చిపోయారు. అలా తీసుకొచ్చారో లేదో 18-20 సంవత్సరాల యువకులు వాళ్ళు. ఆయాసం వచ్చి శ్వాస అందక చచ్చిపోయారు. ఫినిష్. మా దగ్గరనే కాదు, మొత్తం ఇండియా మొత్తంలో ఆ శవాలను పూడ్చిపెట్టడానికి ఏం చేస్తారో తెలుసా? క్రేన్లు తీసుకొచ్చి పెద్ద పెద్ద గోతులు తవ్వి ఒకేసారి 100 శవాలను అందులో వేసి మొత్తం పూడ్చేశారు. అవేవి ప్రభుత్వం పేపర్లో రాలే, కానీ జరిగిన వాస్తవాలు. నువ్వు కూడా అందులో ఉండి ఉంటే ఏమవుదు ఈ పాటికి? ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నావంటే నీ ఆరోగ్యం కాదు, నువ్వేదో దాని ఏమంటారు జాగ్రత్తగా ఉన్నందుకు కాపాడడం కాదు. మీకు విచిత్రమైన విషయం చెప్పాలనా? ఎక్కువ ఎవరైతే జాగ్రత్త ఉన్నారో వాళ్ళే తొందరగా చచ్చిపోయారు. ఎప్పుడు చూస్తున్నా చేతులు కట్టుకున్న వాళ్ళు, మాస్క్ N95 మాస్క్ కట్టుకున్న వాళ్ళు, దూరం 6 అడుగులు దూరం, వచ్చిన కూరగాయలను వెనుగిరిలో కడిగి ఎండబెట్టి, నీ శుభ్రత నిన్ను కాపాడదు, ఏది నిన్ను కాపాడదు. మరి ఇక్కడ ఎట్లా కూర్చున్నావు తెలుసా? ఇగో ఈ వర్తమానం వినిపించడానికి నీకు మరొక్కసారి అవకాశం ఇద్దామనుకున్నాడమ్మా. ఈ రాత్రి నీకే చెప్పేది, నీకు మరొక్కసారి అవకాశం ఇద్దామనుకున్నాడు అయ్యా. ఓరి యవనస్తుడా, పబ్జీ పిచ్చోడా, నేను చెప్పేది నువ్వు. నా కళ్ళ ముందు ఎంతోమంది యవనస్తులు చచ్చిపోయారు. నువ్వు చావకుండా ఈరోజు ఉన్నావంటే నీకు ఒక అవకాశం, దేవుని హెచ్చరిక నీకు ఇస్తా ఉన్నాడు. పోగొట్టుకోకు. ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ వైరస్ ఏదైతే ఉందో ఆల్రెడీ యూకేలో ప్రబలుతున్నది. ఆల్రెడీ ఐరోపాలో 7 దేశాలు, సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అది అటాక్ చేస్తున్నది యవనస్తులను. ఇప్పటిదాకా ఏమని తెలుసు? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ప్రమాదం, ఆల్రెడీ రోగాలు ఉన్న వాళ్ళకు ప్రమాదం, అందులో ముఖ్యంగా గుండె సంబంధించిన రోగము, ఊపిరితిత్తుల రోగం ఉన్న వాళ్ళకు ప్రమాదం, షుగర్ వ్యాధులకు ప్రమాదం. కానీ ఇప్పుడు వస్తున్నది ఏంటో తెలుసా? వైరస్. ఆ వైరస్ ఏంటో తెలుసా? ముఖ్యంగా యవనస్తులను చంపేస్తుంది. ఇప్పటిదాకా వృద్ధ జనాంగం లేకుండా చేసింది. ఇప్పుడు చాలా దేశాలలో వృద్ధులు లేరు, 50 ఏళ్ళ ఉన్న వాళ్ళందరూ బయళ్ళు. ఇప్పుడు ఎవరు పోతున్నారో తెలుసా? 20 ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ పోతున్నారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? పాపులేషన్ ఉండదుగా. జాగ్రత్త.
నేను మిమ్మల్ని భయపెడతలేను, బెదిరిస్తలేను, బ్లాక్మెయిల్ చేస్తలేను. సత్యం చెప్తానా. దేవుడిచ్చే అవకాశాన్ని పోగొట్టుకోద్దని చెప్తానా. నీ బంగారం నేను కాపాడదమ్మా, నీ ఆస్తి నిన్ను కాపాడదు. పాపం కరోనాలో చనిపోయిన వాళ్ళు కనీసం బాడీ కూడా ఇవ్వలేదు, చివరి చూపు కూడా తీసుకోలేదు. చివరిగా ఉండే ఆ మర్యాదలు ఏవైతే ఉంటాయో, గౌరవాలు, అవి కూడా లేవు. వాట్సాప్లో వాటిని వీడియోస్ తీసి పంపించారు. నీ భర్త చచ్చిపోయాడు, నీ భార్య చచ్చిపోయిందని. కొన్ని అయితే శవాలను అప్పచెప్తామని పిలిస్తే కూడా ఆ ఇంట్లో మాకొద్దు, మీరే మున్సిపాలిటీ వాళ్ళే వెళ్ళి దాన్ని పూడ్చేయండి. ఏంటి పరిస్థితి? మానవ బంధాలు అంత భయంకరంగా అయిపోయినాయి కరోనా చేపట్టి. నీ బంధం నేను కాపాడలేదు, నీ పాస్టర్ నేను కాపాడలేడు, నీ సంఘం నేను కాపాడలేదు, ఎవడు నేను కాపాడలేడు. డాక్టర్ కాపాడలేడు, ప్రభుత్వం కాపాడలేదు. రక్తం ఒక్కటే కాపాడుతుంది. యేసుక్రీస్తు శిలువ రక్తం ఒకటే నిన్ను కాపాడగలదు. మర్చిపోకు. ఈ రాత్రి ఆ రక్తం క్రిందికి రమ్మనే చెప్పడానికి వచ్చినాం మేము. ఆ రక్తం క్రిందికి రా, ఆ రక్తములో కడగబడు, ఆ రక్తములను కడగబడి ఆ రక్తం క్రిందికి రా. రావడంకి వచ్చే మార్గం ఏంటో తెలుసా? నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడితే నువ్వు ఆ రక్తము క్రిందికి వచ్చావని అర్థము, ఆ గుర్తు కిందికి వచ్చావని అర్థము. మొదటి నిర్గమకాండములో ఒకవైపు తెగులు కుమరించబడుతున్నాయి, ఇంకోవైపు గొర్రెపిల్ల రక్తము ఇజ్రాయేలును కాపాడుతూ ఉన్నది. ఇప్పుడు కూడా అంతే, తెగులు కుమరించబడుతున్నాయి, మహామరులు కుమరించబడుతున్నాయి. అయితే యేసుక్రీస్తు రక్తం నిన్ను కాపాడడానికి సమర్థుడై ఉన్నాడు ఆయన. అది నిజం, అది హల్లెలూయా. ఆయన రక్తం ఒకటే నిన్ను కాపాడగలదు, ఆయన రక్తం ఒకటే నిన్ను రక్షించగలదు. నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందుకో, రక్తంలో కడగబడు, రక్తం క్రిందికి రా, రక్తం గుర్తు కిందుండు, పరిశుద్ధాత్మతో నింపబడు, పరిశుద్ధాత్మని గుర్తు కిందుండు. దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన ఆ అవకాశం పోగొట్టుకోకండి. యోనా ప్రకటించినప్పుడు నినెవే పట్టణం మారు మనసు పొందింది. అందుకు దేవుడు తన ఉగ్రతను వారిపైన కుమ్మరించలేదు. దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఎందుకు? వారు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు కాబట్టి. ఈ రాత్రి కూడా నువ్వు పాపం ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తన మనసుని విషయంలో మార్చుకుంటాడు. రావాల్సిన ఉగ్రతను రానియకుండా కాపాడుతాడు. నువ్వు ఆయన రక్షణ మార్గంలోకి వస్తే ఆయన నిన్ను రక్షించి ఉగ్రత నుండి తప్పిస్తాడు ఆయన. ఈ రాత్రి అవకాశం పోగొట్టుకోకండి. దేవుడిస్తున్న అవకాశాన్ని అసలు పోగొట్టుకోకండి. పూర్తిగా దేవుని యొద్దకు రండి. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. లేచమరండి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండండి దయచేసి ప్లీజ్. పూర్తిగా దేవుడికి సమర్పించుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన గ్రామస్తులారా, మీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి. దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందండి. యోనా ఎలాగైతే వెళ్ళి ప్రకటించాడో ఈ రాత్రి అలాగే మేము వచ్చి ప్రకటిస్తున్నాం. యోనా దేవుడే ఈ రాత్రి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. మీ గ్రామానికి మీకు హెచ్చరిక చేయడానికి, మీకు రక్షణ అవకాశం ఇవ్వడానికి. ఈ రాత్రి రక్షించబడండి. ఈ రాత్రి రక్తం క్రిందికి రండి. ఈ రాత్రి రక్షణ ఓడలోనికి రండి. ఈ రాత్రి మారు మనసు పొందండి. ఆ ఓడ ఇలా 3 అంతస్తులు, రక్షణ కూడా 3 మెట్లు, 3 అంతస్తులు.
మొదటిది మారు మనసు పొందడం, రెండవది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకోవడం, మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియమైన గ్రామస్తులారా, ఈ రాత్రి ఈ మాటలను చెవియొగ్గండి. ఈ మాటలు చెవియొగ్గండి. దేవుడు మీకు ఇస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకండి. ఈ రాత్రి భారమైన హృదయంతో నేను ఇది బోధిస్తా ఉన్నా. మీ డబ్బు కోసం ఇక్కడికి రాలా, లేకపోతే ఏ అమెరికా దగ్గర నుండో డబ్బులు సంపాదించుకోవడానికి రాలా. డబ్బు మనల్ని రక్షించలేదు. డబ్బు మనల్ని దేవుని ఉగ్రత నుండి కాపాడలేదు. ఏది మనల్ని కాపాడలేదు. యేసుక్రీస్తు రక్తం ఒక్కటే నిన్ను కాపాడగలదు. యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన మార్గం, రక్షణ, అదొక్కటే నిన్ను కాపాడగలదు. అందుకే ఈ రాత్రి మారు మనసు పొందు. అందుకే రాత్రి దేవునికి సమర్పించుకో. ఓకేనా? నాకు తెలియదు. ఏలా ఈ స్వార్థపూరిత ఆట, వ్యర్థమైన ఎండమావుల వేట, సాగిపోయిన నీడవసి దినములు, ఎగిరిపోయే ఉరిదాడి బ్రతుకులు, సాగిపోయిన నీడవసి దినములు,
మాట ఇది ఎన్నడూ స్థిరమైనది కాదు. ఇప్పుడే ఆ జీవదాతను శరణం కోరు. ఇప్పుడే ఆయన ఇస్తున్న రక్షణను పొందుకో. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ప్రార్థించుకుందాం. ఈ రాత్రి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల బాప్సం పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. పోగొట్టుకోకండి అవకాశం. మరలా రాదేమో నీ జీవితంలో ఈ అవకాశం. ఇది చివరిదేమో ఈ అవకాశం. ఏమో ఇది చివరిది కావచ్చు. ఈ రాత్రి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని పోగొట్టుకోకు. మారు మనసు పొందు. పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తుల బాప్సం తీసుకో. పరిశుద్ధాత్మ చేత నింపబడు. క్రొత్త జన్మ నీటి మూలంగా ఆత్మూలంగా పొందుకో. జన్మించబడు. యేసు జన్మదినాలు కాదు మనం చేసుకోవాల్సింది. మనం ఇప్పుడు జన్మించబడాలా. మనం పరలోక రాజ్యం పోవాలంటే యేసు జన్మదినాలు కాదు, మనం ఇప్పుడు జన్మించాలని యేసే చెప్పాడు. ఈ రాత్రి జన్మించబడు. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఓ ప్రభు అయిన దేవా, ఈ గ్రామానికి 2020లో ఇలాగనే జనవరి నెలలో హెచ్చరిక వర్తమానం అప్పుడు అందించబడింది. నోవాహు దినం వల్ల ఈ దినములు ఉన్నాయని హెచ్చరిక చేయబడినది. అవకాశం కూడా ఇవ్వబడినది ఓడలోనికి రావడానికి, రక్షణ ఓడలోనికి, క్రీస్తు ఓడలోనికి, నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించబడడానికి. మరలా ఇప్పుడు 2021లో మరలా ఇప్పుడు జనవరి నెలలోనే ఈసారి ప్రభువా యోనా వర్తమానము ద్వారా నువ్వు ఈ గ్రామానికి హెచ్చరిక చేస్తున్నావు. ప్రభువా వీరి కనులు తెరవబడినట్లు సహాయం చేయి. దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని యోనా మాట్లాడినప్పుడు ఎలాగైతే యోనా వర్తమానాన్ని అంగీకరించి ఆ పట్టణస్థులు మారుమనసు పొందారో, నువ్విచ్చిన రక్షణను పొందుకున్నారో, ఉగ్రత నుండి మరణము నుండి తప్పించుకున్నారో, ఈ రాత్రి కూడా ఈ గ్రామంలో అదే కార్యము జరగాలని నేను ప్రార్థిస్తా ఉన్నాను. తప్పకుండా నీ ఏర్పాట్లో, నీ ఎన్నికలో ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే నువ్వు ముందుగా నిర్ణయించుకున్నావో, ఎవరి పేర్లైతే ఆ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసున్నావో, ఈ రాత్రి వాళ్ళు వాక్యము చేత ఆకర్షించబడుతురు కాక. తప్పక ఈ సువార్త వాళ్ళను పట్టుకుందును గాక. వాళ్ళు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో నీటి మూలముగా బాప్సం పొందుకొని పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి నీటి మూలముగా ఆత్మమూలంగా జన్మించబడి తప్పక వాళ్ళ రక్షణ ఓడలోనికి వచ్చి రక్షించబడుదురు గాక. ఏమో ఈ కూటాల తర్వాత మళ్ళీ కూటాలు ఉంటాయో లేవో మాకు తెలియదు ప్రభువా. మరొక అవకాశం ఇస్తావో లేదో మాకు తెలియదు ప్రభువా. కానీ ఈ రాత్రి మాత్రం ఇది చివరి అవకాశం అని మాత్రం మేము చెప్తున్నాము. నీ ఆత్మ మాలో ఉండి హెచ్చరిక చేస్తా ఉన్నది, ఇది చివరి అవకాశం అని. దీని గ్రామస్తులు త్రోసివేయకుండా తప్పక అంగీకరించుదురు కాక, తప్పకుండా రక్షించబడుదురు కాక. యవనస్తురాల్ని గ్రామంలో రక్షించబడుదురు గాక. నీ కృప తప్పకుండా దయచేయమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మీద దీవించును గాక.